20 రోజుల్లోనే అని చెప్పి సంతకం పెడతా ఉన్నాం కమిట్మెంట్ ఇస్తూ, 90 రోజుల్లోనే ఇళ్ల పట్టాలు ఇస్తాము అని చెప్పి కూడా సంతకం పెడతా ఉన్నాం కమిట్మెంట్ ఇస్తూ, పూర్తిగా ఈ 10 రోజుల్లోనో 20 రోజుల్లోనో 90 రోజుల్లోనో చేయాల్సిన వెరిఫికేషన్ మొత్తం కూడా పూర్తిగా కంప్లీట్ చేసి, వెరిఫికేషన్లో వీళ్ళు అర్హులు అని చెప్పి తేలితే వెంటనే ఖచ్చితంగా వీళ్లకు నిర్దిష్ట గడువు లోపల ఖచ్చితంగా కార్డులు ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా వాళ్లకు మంచి చేయాల్సిందే. వీటి కోసం అదే పనిగా జేసీని హూస్ హ్యాండ్లింగ్ జాయింట్ కలెక్టర్ హూస్ హ్యాండ్లింగ్ గ్రామ సెక్రటేరియట్ అండ్ విలేజ్ వాలంటీర్స్ డివిజన్ ఎవరైతే హ్యాండిల్ చేస్తూ ఉన్నారో ఆ జేసీకి స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నాం. ఇట్ ఈస్ గోయింగ్ టు బి హిస్ రెస్పాన్సిబిలిటీ అని. అండ్ ఆల్సో కలెక్టర్స్ మీద కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఆన్ కలెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ యాజ్ వెల్. కలెక్టర్స్ ఖచ్చితంగా రివ్యూ తీసుకుంటూ ఉండాలా, గ్రామ సెక్రటేరియట్లో ఏం జరుగుతూ ఉంది, అప్లికేషన్స్ పరిస్థితి ఏమిటి అన్న విషయం మీద కలెక్టర్లు రివ్యూ తీసుకుంటూ ఉండాలి. జాయింట్ కలెక్టర్లు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. సో ఎట్టి పరిస్థితిలోనూ ఇది వీఆర్ గివింగ్ అ కమిట్మెంట్ దట్ ఎవరికి అయినా కూడా అవసరం ఉంటే, అర్హత ఉంటే ఖచ్చితంగా ఇన్ని రోజుల్లో ఇస్తాము అని చెప్పి. ఇంకా ఈ 10 రోజుల లోపల ఒకవేళ వ్యాలిడ్ రీజన్ గన ఏదైనా ఉంటే మాత్రమే కార్డు ఇవ్వకుండా, లేకపోతే అర్హత పక్కన పెట్టాల్సిన పరిస్థితి. వితౌట్ ఎనీ వ్యాలిడ్ రీజన్ ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా చాలా సివియర్గా తీసుకుంటాము అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. దిస్ ఇస్ వన్ కమిట్మెంట్ వాట్ వీఆర్ మేకింగ్ టు ద పోర్. సో దీంట్లో జేసీలను కానీ కలెక్టర్లు కానీ అందరినీ కూడా రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ మేక్ షూర్ దట్ దీని మీద మీరు కూడా అంతే ప్యాషన్ చూపించాలి అని చెప్పి. ఎవరైనా కూడా అప్లికేషన్ పెడితే ది అప్లికేషన్ షుడ్ బి వెరిఫైడ్ అండ్ వితౌట్ ఎనీ వ్యాలిడ్ రీజన్ కన్నా లేకపోతే ఖచ్చితంగా 10 రోజుల లోపల చెప్పిన మాట ప్రకారం ఇవ్వాల్సిందే. ఒకవేళ ఇవ్వకపోతే కాంపన్సేషన్ కూడా మనం కాంపన్సేషన్ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుందని కూడా క్లియర్గా తెలియజేస్తూ ఉన్నాను. సో దిస్ ఈస్ ద కమిట్మెంట్ వాట్ ద గవర్నమెంట్ ఈస్ టేకింగ్. సో దయచేసి అందరూ కూడా దీన్ని గుర్తుపెట్టుకోమని చెప్పి కోరుతా ఉన్నా. యాస్ వి గో ఫర్దర్, ఈరోజు ఎజెండాలో మనకున్న పాయింట్స్ ఏంటివి అని చెప్పి చూస్తే, ఈరోజు దీనికి సంబంధించి కలెక్టర్లందరికీ కూడా వీటికి సంబంధించిన ఎస్ఓపీస్ కూడా అందరికీ వచ్చినాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పుడే ఇన్ఫ్యాక్ట్ లాంచ్ ఆఫ్ ఎస్ఓపీస్ జస్ట్ నాతో లాంచ్ చేయించినారు. బట్ నాతో లాంచ్ చేయించక ముందే మీ అందరికీ కూడా పంపించినామని కూడా చెప్పడం జరిగింది. ఆల్ ద కలెక్టర్లందరినీ కూడా ఒకసారి జేసీలతో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోమని అడుగుతా ఉన్నాను. సో దట్ ఎవ్రీబడి హెస్ గాట్ దట్ ఎస్ఓపీస్ ఫర్ వెరిఫికేషన్. అంటే ఎవరైనా రేషన్ కార్డు కానీ విధానం కూడా క్లియర్ కట్గా గ్రామ సచివాలయాల్లో మెన్షన్ చేస్తూ ఒక ట్రాన్స్పరెంట్ పద్ధతిలో కరప్షన్కు తావు లేకుండా, వివక్షకు తావు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇది అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం. చివరికి మనకు ఓటు వేయని వారైనా సరే వాళ్ళకు కూడా అర్హత ఉంటే ఖచ్చితంగా అందించాలి అన్న ఆరాటంతో ఏకంగా ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగానే ఈరోజు 10 రోజుల్లోనే బియ్యం కార్డు ఇస్తామని చెప్పి కమిట్మెంటు ఈరోజుకు సంతకం పెడతా ఉన్నాం. 10 రోజుల్లోనే పెన్షన్ కార్డు ఇస్తామన్న దానికి సంతకం పెడతా ఉన్నాం. 20 రోజుల్లోనే ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తాం, అప్లికేషన్ పెట్టిన 20 రోజుల్లోనే అని చెప్పి సంతకం పెడతా ఉన్నాం కమిట్మెంట్ ఇస్తూ. 90 రోజుల్లోనే
ఇళ్ల పట్టాలు ఇస్తాము అని చెప్పి కూడా సంతకం పెడతా ఉన్నాం కమిట్మెంట్ ఇస్తూ. పూర్తిగా ఈ 10 రోజుల్లోనో 20 రోజుల్లోనో 90 రోజుల్లోనో చేయాల్సిన వెరిఫికేషన్ మొత్తం కూడా పూర్తిగా కంప్లీట్ చేసి వెరిఫికేషన్లో వీళ్ళు అర్హులు అని చెప్పి తేలితే వెంటనే ఖచ్చితంగా వీళ్లకు నిర్దిష్ట గడువు లోపల ఖచ్చితంగా కార్డులు ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా వాళ్లకు మంచి చేయాల్సిందే. వీటి కోసం అదే పనిగా జేసీని హూస్ హ్యాండ్లింగ్ జాయింట్ కలెక్టర్ హూస్ హ్యాండ్లింగ్ గ్రామ సెక్రటేరియట్ అండ్ విలేజ్ వాలంటీర్స్ డివిజన్ ఎవరైతే హ్యాండిల్ చేస్తూ ఉన్నారో ఆ జేసీకి స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నాం. ఇట్ ఈస్ గోయింగ్ టు బి హిస్ రెస్పాన్సిబిలిటీ అని. అండ్ ఆల్సో కలెక్టర్స్ మీద కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఆన్ కలెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ యాజ్ వెల్. కలెక్టర్స్ ఖచ్చితంగా రివ్యూ తీసుకుంటూ ఉండాలా, గ్రామ సెక్రటేరియట్లో ఏం జరుగుతూ ఉంది, అప్లికేషన్స్ పరిస్థితి ఏమిటి అన్న విషయం మీద కలెక్టర్లు రివ్యూ తీసుకుంటూ ఉండాలి. జాయింట్ కలెక్టర్లు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. సో ఎట్టి పరిస్థితిలోనూ ఇది వీఆర్ గివింగ్ అ కమిట్మెంట్ దట్ ఎవరికి అయినా కూడా అవసరం ఉంటే అర్హత ఉంటే ఖచ్చితంగా ఇన్ని రోజుల్లో ఇస్తాము అని చెప్పి. ఇంకా ఈ 10 రోజుల లోపల ఒకవేళ వ్యాలిడ్ రీజన్ గన ఏదైనా ఉంటే మాత్రమే కార్డు ఇవ్వకుండా లేకపోతే అర్హత పక్కన పెట్టాల్సిన పరిస్థితి. వితౌట్ ఎనీ వ్యాలిడ్ రీజన్ ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా చాలా సివియర్గా తీసుకుంటాము అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. దిస్ ఇస్ వన్ కమిట్మెంట్ వాట్ వీఆర్ మేకింగ్ టు ద పోర్. సో దీంట్లో జేసీలను కానీ కలెక్టర్లు కానీ అందరినీ కూడా రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ మేక్ షూర్ దట్ దీని మీద మీరు కూడా అంతే ప్యాషన్ చూపించాలి అని చెప్పి. ఎవరైనా కూడా అప్లికేషన్ పెడితే ది అప్లికేషన్ షుడ్ బి వెరిఫైడ్ అండ్ వితౌట్ ఎనీ వ్యాలిడ్ రీజన్ కన్నా లేకపోతే ఖచ్చితంగా 10 రోజుల లోపల చెప్పిన మాట ప్రకారం ఇవ్వాల్సిందే. ఒకవేళ ఇవ్వకపోతే కాంపన్సేషన్ కూడా మనం కాంపన్సేషన్ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుందని కూడా క్లియర్గా తెలియజేస్తా ఉన్నాను. సో దిస్ ఈస్ ద కమిట్మెంట్ వాట్ ద గవర్నమెంట్ ఈస్ టేకింగ్. సో దయచేసి అందరూ కూడా దీన్ని గుర్తుపెట్టుకోమని చెప్పి కోరుతా ఉన్నా. అప్లికేషన్ షుడ్ బి వెరిఫైడ్ అండ్ వితౌట్ ఎనీ వ్యాలిడ్ రీజన్ కన్నా లేకపోతే ఖచ్చితంగా 10 రోజుల లోపల చెప్పిన మాట ప్రకారం ఇవ్వాల్సిందే. ఒకవేళ ఇవ్వకపోతే కాంపన్సేషన్ కూడా మనం కాంపన్సేషన్ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుందని కూడా క్లియర్గా తెలియజేస్తా ఉన్నాను. సో దిస్ ఈస్ ద కమిట్మెంట్ వాట్ ద గవర్నమెంట్ ఈస్ టేకింగ్. సో దయచేసి అందరూ కూడా దీన్ని గుర్తుపెట్టుకోమని చెప్పి కోరుతా ఉన్నా. యాస్ వి గో ఫర్దర్, ఈరోజు ఎజెండాలో మనకున్న పాయింట్స్ ఏంటివి అని చెప్పి చూస్తే, ఈరోజు దీనికి సంబంధించి కలెక్టర్లందరికీ కూడా వీటికి సంబంధించిన ఎస్ఓపీస్ కూడా అందరికీ వచ్చినాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పుడే ఇన్ఫ్యాక్ట్ లాంచ్ ఆఫ్ ఎస్ఓపీస్ జస్ట్ నాతో లాంచ్ చేయించినారు. బట్ నాతో లాంచ్ చేయించక ముందే మీ అందరికీ కూడా పంపించినామని కూడా చెప్పడం జరిగింది. ఆల్ ద కలెక్టర్లందరినీ కూడా ఒకసారి జేసీలతో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోమని అడుగుతా ఉన్నాను. సో దట్ ఎవ్రీబడి హెస్ గాట్ దట్ ఎస్ఓపీస్ ఫర్ వెరిఫికేషన్. అంటే ఎవరైనా రేషన్ కార్డు కానీ ఆ పరిస్థితి నుంచి పూర్తిగా సాచ్యురేషన్ పద్ధతిలో ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఉంటే చాలు అని చెప్పి గ్రామ సచివాలయాలలో మొత్తం బెనిఫిషియరీ లిస్టు పెట్టడమే కాకుండా పక్కనే ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా పెడుతూ, ఒకవేళ పొరపాటున మీ పేరు ఒకవేళ ఈ లిస్టులో లేకపోతే ఎలా అప్లై చేసుకోవాలో అన్న విధానం కూడా క్లియర్ కట్గా గ్రామ సచివాలయాల్లో మెన్షన్ చేస్తూ ఒక ట్రాన్స్పరెంట్ పద్ధతిలో కరప్షన్కు తావు లేకుండా, వివక్షకు తావు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇది అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం. చివరికి మనకు ఓటు వేయని వారైనా సరే వాళ్ళకు కూడా అర్హత ఉంటే ఖచ్చితంగా అందించాలి అన్న ఆరాటంతో
ఏకంగా ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగానే ఈరోజు 10 రోజుల్లోనే బియ్యం కార్డు ఇస్తామని చెప్పి కమిట్మెంటు ఈరోజుకు సంతకం పెడతా ఉన్నాం. 10 రోజుల్లోనే పెన్షన్ కార్డు ఇస్తామన్న దానికి సంతకం పెడతా ఉన్నాం. 20 రోజుల్లోనే ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తాం అప్లికేషన్ పెట్టిన 20 రోజుల్లోనే అని చెప్పి సంతకం పెడతా ఉన్నాం కమిట్మెంట్ ఇస్తూ. 90 రోజుల్లోనే ఇళ్ల పట్టాలు ఇస్తాము అని చెప్పి కూడా సంతకం పెడతా ఉన్నాం కమిట్మెంట్ ఇస్తూ. పూర్తిగా ఈ 10 రోజుల్లోనో 20 రోజుల్లోనో 90 రోజుల్లోనో చేయాల్సిన వెరిఫికేషన్ మొత్తం కూడా పూర్తిగా కంప్లీట్ చేసి వెరిఫికేషన్లో వీళ్ళు అర్హులు అని చెప్పి తేలితే వెంటనే ఖచ్చితంగా వీళ్లకు నిర్దిష్ట గడువు లోపల ఖచ్చితంగా కార్డులు ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా వాళ్లకు మంచి చేయాల్సిందే. వీటి కోసం అదే పనిగా జేసీని who's handling joint collector, who's handling గ్రామ సెక్రటేరియట్ అండ్ విలేజ్ వాలంటీర్స్ డివిజన్ ఎవరైతే హ్యాండిల్ చేస్తూ ఉన్నారో ఆ జేసీకి స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నాం. ఇట్ ఈస్ గోయింగ్ టు బి హిస్ రెస్పాన్సిబిలిటీ అని. అండ్ ఆల్సో కలెక్టర్స్ మీద కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఆన్ కలెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ యాజ్ వెల్. కలెక్టర్స్ ఖచ్చితంగా రివ్యూ తీసుకుంటూ ఉండాలా, గ్రామ సెక్రటేరియట్లో ఏం జరుగుతూ ఉంది, అప్లికేషన్స్ పరిస్థితి ఏమిటి అన్న విషయం మీద కలెక్టర్లు రివ్యూ తీసుకుంటూ ఉండాలి. జాయింట్ కలెక్టర్లు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది వీఆర్ గివింగ్ అ కమిట్మెంట్ దట్ ఎవరికి అయినా కూడా అవసరం ఉంటే అర్హత ఉంటే ఖచ్చితంగా ఇన్ని రోజుల్లో ఇస్తాము అని చెప్పి. ఇంకా ఈ 10 రోజుల లోపల ఒకవేళ వ్యాలిడ్ రీజన్ గన ఏదైనా ఉంటే మాత్రమే కార్డు ఇవ్వకుండా లేకపోతే అర్హత పక్కన పెట్టాల్సిన పరిస్థితి. వితౌట్ ఎనీ వ్యాలిడ్ రీజన్ ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా చాలా సివియర్గా తీసుకుంటాము అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. దిస్ ఇస్ వన్ కమిట్మెంట్ వాట్ వీఆర్ మేకింగ్ టు ద పోర్. సో దీంట్లో జేసీలను కానీ కలెక్టర్లు కానీ అందరినీ కూడా రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ మేక్ షూర్ దట్ దీని మీద మీరు కూడా అంతే ప్యాషన్ చూపించాలి అని చెప్పి. ఎవరైనా కూడా అప్లికేషన్ పెట్టి ది అప్లికేషన్ షుడ్ బి వెరిఫైడ్ అండ్ వితౌట్ ఎనీ వ్యాలిడ్ రీజన్ కన్నా లేకపోతే ఖచ్చితంగా 10 రోజుల లోపల చెప్పిన మాట ప్రకారం ఇవ్వాల్సిందే. ఒకవేళ ఇవ్వకపోతే కాంపన్సేషన్ కూడా మనం కాంపన్సేషన్ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుందని కూడా క్లియర్గా తెలియజేస్తా ఉన్నాను. సో దిస్ ఈస్ ద కమిట్మెంట్ వాట్ ద గవర్నమెంట్ ఈస్ టేకింగ్. సో దయచేసి అందరూ కూడా దీన్ని గుర్తుపెట్టుకోమని చెప్పి కోరుతా ఉన్నా. యాస్ వి గో ఫర్దర్, ఈరోజు ఎజెండాలో మనకున్న పాయింట్స్ ఏంటివి అని చెప్పి చూస్తే, ఈరోజు దీనికి సంబంధించి కలెక్టర్లందరికీ కూడా వీటికి సంబంధించిన ఎస్ఓపీస్ కూడా అందరికీ వచ్చినాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పుడే ఇన్ఫ్యాక్ట్ లాంచ్ ఆఫ్ ఎస్ఓపీస్ జస్ట్ నాతో లాంచ్ చేయించినారు. బట్ నాతో లాంచ్ చేయించక ముందే మీ అందరికీ కూడా పంపించినామని కూడా చెప్పడం జరిగింది. అందరినీ కూడా ఒకసారి జేసీలతో ఒకసారి సో దట్ ఎవ్రీబడి హెస్ గాట్ దట్ ఎస్ఓపీస్ ఫర్ వెరిఫికేషన్. అంటే ఎవరైనా రేషన్ కార్డు కానీ పరిస్థితి నుంచి పూర్తిగా సాచ్యురేషన్ పద్ధతిలో ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఉంటే చాలు అని చెప్పి గ్రామ సచివాలయాలలో మొత్తం బెనిఫిషియరీ పెట్టడమే కాకుండా పక్కనే ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా పెడుతూ, ఒకవేళ పొరపాటున మీ పేరు ఒకవేళ ఈ లిస్టులో లేకపోతే ఎలా అప్లై విధానం కూడా క్లియర్ కట్గా గ్రామ సచివాలయాల్లో మెన్షన్ చేస్తూ ఒక ట్రాన్స్పరెంట్ పద్ధతిలో కరప్షన్కు తావు లేకుండా, వివక్షకు తావు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇది అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం. చివరికి మనకు ఓటు వేయని వారైనా సరే వాళ్ళకు కూడా అర్హత ఉంటే ఖచ్చితంగా అందించాలి అన్న ఆరాటం చేస్తా ఉన్నాం. ఇందులో భాగంగానే ఈరోజు 10 రోజుల్లోనే బియ్యం కార్డు ఇస్తామని చెప్పి కమిట్మెంటు ఈ రోజుకు సంతకం పెడతా ఉన్నాం.
10 రోజుల్లోనే పెన్షన్ కార్డు ఇస్తామన్న దానికి సంతకం పెడతా ఉన్నాం. 20 రోజుల్లోనే ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తాం, అప్లికేషన్ పెట్టిన 20 రోజుల్లోనే అని చెప్పి పవర్టీ లైన్ కూడా అట్లాంటివి దాదాపుగా 30 లక్షల పట్టాలు, 30 లక్షల చిల్లర. ఇన్ఫ్యాక్ట్ ఫైనల్ లెక్క ఈరోజు తేలుతుందని అంటా ఉన్నారు. 30 లక్షల చిల్లర, 30,30,000 పైన అంటున్నారు. 30 లక్షల చిల్లర ఇళ్ల పట్టాలు ఇవాళ ఇస్తా ఉన్నాము అని అంటే ఆల్మోస్ట్ 20%, దగ్గర 20%. అంటే ఈ లెవెల్లో సాచ్యురేషన్ పద్ధతిలో ఇచ్చాము కాబట్టి సంపూర్ణమైన నమ్మకం, విశ్వాసం ఉన్నాయి. ఇంత సాచ్యురేషన్ పద్ధతిలో ఇవ్వగలిగాం కాబట్టి ఇక ఎవరైనా కూడా అప్లికేషన్ పెట్టే వాళ్ళు చాలా తక్కువగానే ఉంటాయి. ఎందుకనంటే అందరికీ ఇచ్చేసాం కాబట్టి. ఇంకా ఎవరైనా కూడా మిస్ అవుట్ అయిపోయిన వాళ్ళకు కూడా మిస్ అవుట్ అయిపోయాము అని చెప్పి ఎవరు కూడా బాధపడే పరిస్థితి ఉండకూడదు అనే ఉద్దేశంతో ఇది కన్సిస్టెంట్గా ప్రభుత్వం ఒక కమిట్మెంట్గా తీసుకుని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి నిర్ణయానికి వచ్చాం. అంటే ఎవరైనా కూడా ఇంతకు ముందు రోజుల్లో ఎప్పుడో వస్తాయో రావో, ఎప్పుడు ఇస్తారో లేదో తెలియదు, ఇచ్చేదానికోసం లంచాలు, రికమెండేషన్లు, సిఫార్సులు, ఆ పరిస్థితి నుంచి పూర్తిగా సాచ్యురేషన్ పద్ధతిలో ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఉంటే చాలు అని చెప్పి గ్రామ సచివాలయాలలో మొత్తం బెనిఫిషియరీ లిస్టు పెట్టడమే కాకుండా పక్కనే ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా పెడుతూ ఒకవేళ పొరపాటున మీ పేరు ఒకవేళ ఈ లిస్టులో లేకపోతే ఎలా అప్లై చేసుకోవాలో అన్న విధానం కూడా క్లియర్ కట్గా గ్రామ సచివాలయాల్లో మెన్షన్ చేస్తూ ఒక ట్రాన్స్పరెంట్ పద్ధతిలో కరప్షన్కు తావు లేకుండా, వివక్షకు తావు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇది అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం. చివరికి మనకు ఓటు వేయని వారైనా సరే వాళ్ళకు కూడా అర్హత ఉంటే ఖచ్చితంగా అందించాలి అన్న ఆరాటంతో ఏకంగా ఈ ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇందులో భాగంగానే ఈరోజు 10 రోజుల్లోనే బియ్యం కార్డు ఇస్తామని చెప్పి కమిట్మెంటు ఈరోజు సంతకం పెడతా ఉన్నాం. 10 రోజుల్లోనే పెన్షన్ కార్డు ఇస్తామన్న దానికి సంతకం పెడతా ఉన్నాం. ఎలా అప్లై చేసుకోవాలో అన్న విధానం కూడా క్లియర్ కట్గా గ్రామ సచివాలయాల్లో మెన్షన్ చేస్తూ ఒక ట్రాన్స్పరెంట్ పద్ధతిలో కరప్షన్కు తావు లేకుండా, వివక్షకు తావు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇది అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం. చివరికి మనకు ఓటు వేయని వారైనా సరే వాళ్ళకు కూడా అర్హత ఉంటే ఖచ్చితంగా అందించాలి అన్న ఆరాటంతో ఏకంగా ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగానే ఈరోజు 10 రోజుల్లోనే బియ్యం కార్డు ఇస్తామని చెప్పి కమిట్మెంటు ఈరోజు సంతకం పెడతా ఉన్నాం. 10 రోజుల్లోనే పెన్షన్ కార్డు ఇస్తామన్న దానికి సంతకం పెడతా ఉన్నాం. 20 రోజుల్లోనే ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తాం, అప్లికేషన్ పెట్టిన 20 రోజుల్లోనే అని చెప్పి సంతకం పెడతా ఉన్నాం కమిట్మెంట్ ఇస్తూ. 90 రోజుల్లోనే ఇళ్ల పట్టాలు ఇస్తాము అని చెప్పి కూడా సంతకం పెడతా ఉన్నాం కమిట్మెంట్ ఇస్తూ. పూర్తిగా ఈ 10 రోజుల్లోనో, 20 రోజుల్లోనో, 90 రోజుల్లోనో చేయాల్సిన వెరిఫికేషన్ మొత్తం కూడా పూర్తిగా కంప్లీట్ చేసి వెరిఫికేషన్లో వీళ్ళు అర్హులు అని చెప్పి తేలితే వెంటనే ఖచ్చితంగా వీళ్లకు నిర్దిష్ట గడువు లోపల ఖచ్చితంగా కార్డులు ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా వాళ్లకు మంచి చేయాల్సిందే. వీటి కోసం అదే పనిగా జేసీని హూస్ హ్యాండ్లింగ్ జాయింట్ కలెక్టర్ హూస్ హ్యాండ్లింగ్ గ్రామ సెక్రటేరియట్ అండ్ విలేజ్ వాలంటీర్స్ డివిజన్ ఎవరైతే హ్యాండిల్ చేస్తూ ఉన్నారో ఆ జేసీకి స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నాం. ఇట్ ఈస్ గోయింగ్ టు బి హిస్ రెస్పాన్సిబిలిటీ అని. అండ్ ఆల్సో కలెక్టర్స్ మీద కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఆన్ కలెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ యాజ్ వెల్. కలెక్టర్స్ ఖచ్చితంగా రివ్యూ తీసుకుంటూ ఉండాలా, గ్రామ సెక్రటేరియట్లో ఏం జరుగుతూ ఉంది, అప్లికేషన్స్ పరిస్థితి ఏమిటి అన్న విషయం మీద కలెక్టర్లు రివ్యూ తీసుకుంటూ ఉండాలి. జాయింట్ కలెక్టర్లు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. సో ఎట్టి పరిస్థితిలోనూ ఇది వీఆర్ గివింగ్ అ కమిట్మెంట్ దట్ ఎవరికి అయినా కూడా అవసరం ఉంటే, అర్హత ఉంటే ఖచ్చితంగా ఇన్ని రోజుల్లో ఇస్తాము అని చెప్పి. ఇంకా ఈ 10 రోజుల లోపల ఒకవేళ వ్యాలిడ్ రీజన్ గన ఏదైనా ఉంటే మాత్రమే కార్డు ఇవ్వకుండా, లేకపోతే అర్హత పక్కన పెట్టాల్సిన పరిస్థితి.
వితౌట్ ఎనీ వ్యాలిడ్ రీజన్ ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా చాలా సివియర్గా తీసుకుంటాము అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. దిస్ ఇస్ వన్ కమిట్మెంట్ వాట్ వీఆర్ మేకింగ్ టు ద పోర్. సో దీంట్లో జేసీలను కానీ కలెక్టర్లు కానీ అందరినీ కూడా రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ మేక్ షూర్ దట్ దీని మీద మీరు కూడా అంతే ప్యాషన్ చూపించాలి అని చెప్పి. ఎవరైనా కూడా అప్లికేషన్ పెడితే ది అప్లికేషన్ షుడ్ బి వెరిఫైడ్ అండ్ వితౌట్ ఎనీ వ్యాలిడ్ రీజన్ కన్నా లేకపోతే ఖచ్చితంగా 10 రోజుల లోపల చెప్పిన మాట ప్రకారం ఇవ్వాల్సిందే. ఒకవేళ ఇవ్వకపోతే కాంపన్సేషన్ కూడా మనం కాంపన్సేషన్ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుందని కూడా క్లియర్గా తెలియజేస్తా ఉన్నాను. సో దిస్ ఈస్ ద కమిట్మెంట్ వాట్ ద గవర్నమెంట్ ఈస్ టేకింగ్. సో దయచేసి అందరూ కూడా దీన్ని గుర్తుపెట్టుకోమని చెప్పి కోరుతా ఉన్నా. యాస్ వి గో ఫర్దర్, ఈరోజు ఎజెండాలో మనకున్న పాయింట్స్ ఏంటివి అని చెప్పి చూస్తే, ఈరోజు దీనికి సంబంధించి కలెక్టర్లందరికీ కూడా వీటికి సంబంధించిన ఎస్ఓపీస్ కూడా అందరికీ వచ్చినాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పుడే ఇన్ఫ్యాక్ట్ లాంచ్ ఆఫ్ ఎస్ఓపీస్ జస్ట్ నాతో లాంచ్ చేయించినారు. బట్ నాతో లాంచ్ చేయించకముందే మీ అందరికీ కూడా పంపించినామని కూడా చెప్పడం జరిగింది. ఆల్ ద కలెక్టర్లందరినీ కూడా ఒకసారి జేసీలతో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోమని అడుగుతా ఉన్నాను. సో దట్ ఎవ్రీబడి హెస్ గాట్ దట్ ఎస్ఓపీస్ ఫర్ వెరిఫికేషన్. అంటే ఎవరైనా రేషన్ కార్డు కానీ ఏం పేరు? కుమార్. జస్ట్ 2 minutes. సార్ అందరికీ నమస్కారం సార్. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు గత సంవత్సరం 4 అక్టోబర్ 2019 నాడు వైఎస్ఆర్ వాహన మిత్ర కింద ఆటో, మ్యాక్సీ క్యాబ్, టాక్సీ ఓనర్ కమ్ డ్రైవర్స్ కి వాళ్ళకి సంబంధించిన ఈ ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవడానికి అవసరమైన ఈ ప్రీమియమ్స్ కట్టడం, ఇన్సూరెన్స్ ప్రీమియం కానీ రోడ్ వర్తీ కండిషన్ లో మెయింటైన్ చేయడానికి, ఈ వెహికల్స్ మెయింటైన్ చేయడానికి సదుపాయం కలుగజేస్తూ 10,000 రూపాయలు ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేసిన విధంగా గత సంవత్సరం మనం గవర్నమెంట్ తరపు నుంచి 2,36,334 మంది బెనిఫిషరీస్ కి వాహన మిత్ర కింద మన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ గవర్నమెంట్ నుంచి ఇవ్వడం జరిగింది సార్. ఇందులో సుమారు 11,595 మంది అప్లికెంట్స్ వాళ్ళు వాహనాలని లాస్ట్ ఇయర్ టు ఇయర్ తో కంపేర్ చేస్తే కనుక వాళ్ళు అమ్ముకోవడం జరిగింది, అది ట్రాన్స్ఫర్స్ అయినవి. అవి కాకోకుండా 2,24,739 మంది బెనిఫిషరీస్ లాస్ట్ టైం ఎవరికైతే శాంక్షన్ అయినాయో వాళ్ళందరినీ కూడా అన్లెస్ సోషల్ ఆడిట్ లో ఏదైనా ఇష్యూ వస్తే తప్ప అందరినీ ఎలిజిబుల్ గా పరిగణించి కొత్తగా కొనుక్కున్న వాళ్ళు కానీ లాస్ట్ టైం వాళ్ళు ఏదైనా కారణాల వలన వాళ్ళు అప్లై చేసుకోలేని వాళ్ళు కానీ మీరు అవకాశం ఇవ్వమని ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారం మనం జియో ఇవ్వడం జరిగింది సార్. దీని ప్రకారం మనకి సుమారు 38,605 అడిషనల్ అప్లికెంట్స్ ఈ సదుపాయం గురించి మనకు అప్లికేషన్ పెట్టడం జరిగింది సార్. విలేజ్ సెక్రటేరియట్, వార్డ్ సెక్రటేరియట్ లో
మన విలేజ్ వాలంటీర్స్, వార్డు వాలంటీర్స్ ఇవన్నీ వెరిఫై చేసి ఇందులో 37,756 మంది ఎడిషనల్ అప్లికెంట్స్ ని ఎలిజిబుల్ గా మనం ఇచ్చిన జియో ప్రకారం, తమరు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఎలిజిబుల్ గా నిర్ణయించడం జరిగింది సార్. టోటల్ గా గత సంవత్సరం 2,36,334 మందికి మనం బెనిఫిట్ ఇవ్వగలిగితే ఈ సంవత్సరం 2,62,495 మంది బెనిఫిషరీస్ కి 10,000 రూపాయల చొప్పున వాహన మిత్ర కింద ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతోంది సార్. లాస్ట్ ఇయర్ తో కంపారిటివ్ గా చూస్తే గనక 37,756 మంది కొత్త బెనిఫిషరీస్ ఈ కార్యక్రమంలో బెనిఫిట్ పొందుతున్నారు. సో ఇది లాస్ట్ ఇయర్ మనం అక్టోబర్ 4వ తారీఖున మనం ఇచ్చాం సార్. మామూలుగా ఈ సంవత్సరం గైడ్ లైన్స్ బట్టి మళ్ళీ అక్టోబర్ లో ఇవ్వాలి. కానీ కోవిడ్ సిచ్యువేషన్ లో ముఖ్యమంత్రి గారు ఈ ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్ కి గత 3 నెలల నుంచి వాళ్ళకి పని లేకోకుండా ఇబ్బంది పడుతున్నారు. ఆర్థికంగా వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అది కరెక్ట్ టైంలో గనక ఇస్తే వాళ్ళకి, కుటుంబాలకి ఇది బాగా ఉపయోగపడుతుంది అనే ఒక ఆలోచనతో మేము అదే ఆశ్చర్యపోయాం సార్. మీరు ఎవరైనా, మాకొక్క రిప్రజెంటేషన్ కూడా రాలేదు ఆటో డ్రైవర్స్ అసోసియేషన్ నుంచి కానీ, టాక్సీ డ్రైవర్స్ అసోసియేషన్ నుంచి కానీ, మ్యాక్సీ క్యాబ్ నుంచి కానీ ఒక్క రిప్రజెంటేషన్ కూడా, అంటే మాకు 10,000 రూపాయలు కొంచెం అడ్వాన్స్ గా ఇస్తే మాకు ఉపయోగపడుతుంది అనేది ఒక్క రిప్రజెంటేషన్ కూడా రాలేదు. మీరందరూ మీరు అనౌన్స్ చేసేటప్పటికీ మీ దగ్గరికి ఎవరు వచ్చి రిప్రజెంట్ చేశారు అని మేము ఆశ్చర్యపోయాము. బట్ మీరు ఈ కోవిడ్ సిచ్యువేషన్ లో ఆల్మోస్ట్ ప్రజలు పడుతున్న కష్టాలని చూస్తున్నారు కాబట్టి మీరందరికీ మీరు ఈ నిర్ణయం తీసుకుని, రాష్ట్రం ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, మనకి ఆర్థికంగా ఇన్కమ్, రెవెన్యూ చాలా ఎఫెక్ట్ అయినప్పటికీ కూడా ఈ పేద కార్మికుల్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ కుటుంబాలకి, వాళ్ళకు ఒక మంచి జరగాలి, వాళ్ళకి అట్లీస్ట్ మనం ఈ కష్టకాలంలో ఆదుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో ఇది చాలా అడ్వాన్స్ చేసి జూన్ 4వ తారీఖు ఆల్మోస్ట్ మనం 4 నెలలు అడ్వాన్స్ చేయడం జరిగింది సార్. లాస్ట్ టైం కూడా మనం 4 నెలలు అడ్వాన్స్ చేసి అక్టోబర్ లో ఇచ్చాము. దానికి మళ్ళీ 4 నెలలు మళ్ళీ అడ్వాన్స్ చేసి ఈ సంవత్సరం జూన్ 4వ తారీఖునే ఈ కార్యక్రమం ఫార్మల్ గా మీ చేతుల మీద లాంఛనంగా స్టార్ట్ చేయడం అనేది చాలా సంతోషం సార్. ఇందాక మంత్రి గారు కూడా చెప్పారు, ఇందులో లాస్ట్ ఇయర్ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన ఒక 8,600 మంది మన మైనారిటీ కార్పొరేషన్ సంబంధించిన లబ్ధిదారులకి వాళ్ళు ఎలిజిబుల్ అయినప్పటికీ కూడా శాంక్షన్, వాళ్ళకి డబ్బులు రిలీజ్ అవ్వలేదు సార్. అలాగే ఒక 3,600 మంది వాళ్ళకి బ్యాంక్ అకౌంట్స్ అవి నెంబర్స్ ప్రాపర్ గా పడకపోవడం వలన అవన్నీ క్రాస్ చెక్ చేసి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి నెంబర్స్ తీసుకుని చేయాల్సి రావడం వలన టోటల్ గా 3,600 మందికి మనం ఇవ్వలేకపోయాము. ఆ 12,200 మందికి కూడా ఈ సంవత్సరం వాళ్ళకి ఎలిజిబుల్ కాబట్టి వాళ్ళకి ఈ సంవత్సరం ఇస్తూ, గత సంవత్సరం డబ్బులు కూడా ఈ రోజు కానీ మాక్సిమం రేపు సాయంత్రం లోపు ఇవ్వమని మీరు ఆదేశాలు ఇచ్చారు. సో అవి కూడా రేపు సాయంత్రం లోపు వాళ్ళకు కూడా, అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఈ 2,62,495 మందికి కాకుండా లాస్ట్ ఇయర్ ఈ 12,200 మంది ఏదైతే మనం టెక్నికల్ సాంకేతిక కారణాల వల్ల ఇవ్వలేకపోయామో వాళ్ళకి సెకండ్ అమౌంట్, అంటే వీళ్ళకి మాత్రం 20,000 రూపాయలు, ఈ రోజు 10,000 వీళ్ళందరితో పాటు వస్తాయి సార్. ఇంకొక 10,000 రూపాయలు రేపు సాయంత్రం లోపు వాళ్ళ అకౌంట్స్ లో క్రెడిట్ చేసేటట్టు యాక్షన్ తీసుకుని మీరు ఆదేశాలు ఇచ్చిన మేరకు అది ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాం సార్. సో ఈ కార్యక్రమంలో మనం ఆల్మోస్ట్ 18వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు సోషల్ ఆడిట్, టోటల్ గా లాస్ట్ ఇయర్ మనం శాంక్షన్ అయిన అప్లికేషన్స్ అన్ని డీటెయిల్స్ అన్ని కూడా విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్ లో మనం డిస్ప్లే పెట్టడం జరిగింది సార్. సో కొంత టైం షార్ట్ అయిందని చెప్పి ఈవెన్ 30th వరకు కూడా మనం అడిషనల్ అప్లికేషన్ తీసుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది సార్. సో అది అడిషనల్ అప్లికేషన్స్ వచ్చినాయన్నీ కూడా వెరిఫై చేసి వాళ్ళందరూ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరినీ కూడా మనం త్రూ విలేజ్ సెక్రటేరియట్, వార్డ్ సెక్రటేరియట్ ద్వారా వాళ్ళు అప్లోడ్ చేసి ఎండిఓస్ అలాగే మున్సిపల్ కమిషనర్స్ వాళ్ళ ఎలిజిబిలిటీ క్రాస్ చెక్ చేసి రికమెండ్ చేయగా కలెక్టర్స్ ఈ అందరికీ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇందులో
ఎస్సీస్ షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన వాళ్ళు 61,390 మంది ఉన్నారు సార్. ఎస్టీ సంబంధించి షెడ్యూల్ ట్రైబ్స్ సంబంధించి 10,049 మంది, బీసీస్ కి 1,17,096 మంది, ఈబీసీకి సంబంధించి 14,590 మంది, మైనారిటీస్ సంబంధించి 28,118, కాపు సంబంధించి 29,643, బ్రాహ్మిన్ 581, క్రిస్టియన్ 1,026, మొత్తం 2,62,495 మందికి తమరు ఆల్మోస్ట్ 4 నెలల ముందుగా వాళ్ళకి ఉపయోగపడేటట్లు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం ఈ వైఎస్ఆర్ వాహన మిత్ర ద్వారా ఇస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక 2 minutes వీడియో చేయడం జరిగింది సార్. తమరు అనుమతిస్తే కనుక వీడియో జస్ట్ 2 minutes చూపించిన తర్వాత మన మినిస్టర్ గారు తరబోయే కార్యక్రమం నిర్వహిస్తారు సార్. నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి నేను ఇచ్చిన మాటకు ఈరోజు కట్టుబడి ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు మీ అందరి బ్యాంక్ అకౌంట్లలో బటన్ నొక్కిన వెంటనే కేవలం 2 గంటల్లోనే మీ అకౌంట్లలోకి డబ్బులు వచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాను ఈ రోజు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు చొప్పున ఈ 5 సంవత్సరాలలో 50,000 రూపాయలు మీ అకౌంట్లలో వేస్తాను అని చెప్పి సగర్భంగా కూడా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నాను ప్రతి సోదరుడికి. ఈ వాహన మిత్ర పథకం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే ప్రకటించడం మాకు ఆనందదాయకం అనిపించింది. ఈ సందర్భంగా మన ఆనరబుల్ మినిస్టర్స్ అందరూ కన్సర్న్ డిస్ట్రిక్ట్స్ లో ఉన్నారు సార్. అలాగే ఆనరబుల్ ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, ఎంపీస్ అందరినీ కూడా ఇన్వైట్ చేయమని కలెక్టర్స్ చెప్పడం జరిగింది. సో ఈ సందర్భంగా తమని బెనిఫిషరీస్ ని ఉద్దేశిస్తూ మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం. అందరు కలెక్టర్స్ లైన్లో ఉన్నారు కదమ్మా. అందరూ కలెక్టర్స్ కూడా కార్యాలయాలలో ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లు, ఈ అన్నదమ్ములందరినీ కూడా రిప్రజెంటేటివ్స్ కింద అందరూ కూడా పిలుచుకొని ఉన్నారు అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఈరోజు ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ ఇవన్నీ కూడా సొంతంగా కొనుక్కొని బ్రతకడం కోసం ఉద్యోగాలు లేక అవస్థలు పడుతూ ఉన్న పరిస్థితుల మధ్య సొంతంగా ఇవన్నీ కూడా కొనుక్కొని ఆటో కానీ, టాక్సీ కానీ, మ్యాక్సీ క్యాబ్ కానీ కొనుక్కొని బ్రతుకు బండిని తీర్చడం కోసం బ్రతకడానికి సొంతంగా కొనుక్కొని నడిపిస్తా ఉన్న ఈ అందరి అన్నదమ్ములకు కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఈరోజు గత సంవత్సరం ఈ కార్యక్రమం అక్టోబర్ 4వ తారీఖున చేశాం. ఈ సంవత్సరం అక్టోబర్ 4వ తారీఖు దాకా కూడా ఆగలేదు. ఈ సంవత్సరం జూన్ 4వ తారీఖునే ముందుగానే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కోవిడ్ సమయంలో బ్రతకడానికి కష్టంగా ఉన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆటోలు తిరగలేని పరిస్థితిలో, ఆటోలు, టాక్సీలు కూడా రోడ్ల మీద తిరగలేని పరిస్థితిలో కుటుంబాలు ఇబ్బంది పడతా ఉన్నాయన్న సంగతి గమనించి
వీళ్ళందరికీ కూడా ఎంత ఫాస్ట్గా ఎంత వేగంగా వీళ్ళకి మంచి చేయగలిగితే అంత వేగంగా మంచి జరగాలనే ఉద్దేశంతో ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఆ రోజు 2018లో మే మాసం అనుకుంటా ఏలూరులో నా పాదయాత్ర జరుగుతూ ఉండగా ఆ రోజు ఆ ఏలూరు సభలో ఒక మాట ఇచ్చా. పాదయాత్ర జరుగుతూ ఉండగా ప్రతి జిల్లాలోనూ కూడా ప్రతి వర్గము నా దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. ప్రతి జిల్లాలోనూ కూడా మరీ ముఖ్యంగా ఈ ఆటో డ్రైవర్లు అయితే అప్పట్లో ఇన్సూరెన్స్ కట్టలేక, ఫిట్నెస్ సర్టిఫికేట్ తెచ్చుకోలేక, ఈ ఇన్సూరెన్స్ కడితేనే సర్టిఫికేట్ ఇస్తారు, రిజిస్ట్రేషన్ కట్టాలి. ఇందులో ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది చాలా పెద్ద అమౌంట్, ప్లస్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కావాలంటే కొద్ది గొప్ప రిపేర్లు. ఇవి చేసుకోలేక ఇబ్బంది పడతా ఉన్న ఆటో అన్నదమ్ములు బ్రతకడమే కష్టమవుతా ఉన్న పరిస్థితుల్లో అంతో ఎంతో వస్తా ఉన్న ఆ సొమ్ములో నుంచి ఇవన్నీ పెట్టుకోవాల్సి వస్తే, ఇవన్నీ పెట్టుకోకపోతే, ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకపోతే రోజుకి 50 రూపాయల చొప్పున జరిమానా విధిస్తా ఉన్న విధిస్తా ఉన్న రోజులు. అటువంటి పరిస్థితుల్లో నా దగ్గరకు వచ్చినప్పుడు ప్రతి జిల్లాలోనూ ఇదే పరిస్థితులతో నా దగ్గరకు వచ్చినప్పుడు నేనే కూడా నాకు అనిపించేది, బ్రతకడానికి కష్టపడి బ్రతుకుతా ఉన్న పరిస్థితుల్లో ఒకేసారి ఫిట్నెస్ సర్టిఫికేట్ కోసం 10,000 రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి వస్తూ ఉన్నప్పుడు, వీళ్ళందరూ ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం వీళ్ళ మీద సింపతి చూపించాల్సింది పోయి ఏకంగా పెనాల్టీస్ చొప్పున సంపాదించేదే రోజుకు 300 సంపాదిస్తే గొప్ప, ఆ 300 రూపాయల్లో 50 రూపాయలు పెనాల్టీ కోసం, ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకపోతే పెనాల్టీ కోసం అని చెప్పి వేధిస్తా ఉన్న పరిస్థితుల్లో వీళ్ళు ఎలా బ్రతకగలుగుతారు అని చెప్పి అనిపించేది. అక్కడి నుంచి ఏలూరు సభలో మాటిచ్చా. ఆ మాటను నెరవేరుస్తూ అధికారంలోకి వచ్చిన వెంటనే అడుగులు ముందుకు వేశాం. ఈసారి రెండవసారి మళ్ళీ అడుగులు ముందుకు వేస్తూ 2వ సంవత్సరం కూడా దేవుడి దయతో మీ అందరి ఆశీస్సులతో ఏర్పడిన మనందరి ప్రభుత్వంలో ఇది 2వ ఏడాది మళ్ళీ మీ తమ్ముడిగా, మీ అన్నగా ఈరోజు మళ్ళీ నేను చేయగలిగే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. గత ఏడాది అక్టోబర్లో 2,36,334 మందికి అన్నదమ్ములకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బు ఇవ్వడం జరిగింది. డబ్బు వేసేటప్పుడు కూడా బ్యాంకు వాళ్ళతో చాలా కేటగారికల్గా అన్ఇన్కంబర్డ్ బ్యాంక్ అకౌంట్స్, అంటే వాళ్ళు చేసిన పాత అప్పులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ డబ్బును జమ చేసుకునే అవకాశం లేని విధంగా, ఒకవేళ వాళ్ళ అప్పులు ఏదైనా చేసిందంటే జమ చేసుకోలేని విధంగా బ్యాంకర్స్తో మాట్లాడి అన్ఇన్కంబర్డ్ బ్యాంక్ అకౌంట్స్ కింద వాటిని మార్పు చేసి ఆ తర్వాతనే ఈ 10,000 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి వేయడం జరిగింది. దాదాపుగా 236 కోట్లు మీరు గత సంవత్సరంలో ఖర్చు చేస్తే, ఈ అన్నదమ్ముల కోసం ఈ సంవత్సరం 2,36,000 కాస్త 2,62,495 మంది అన్నదమ్ముల కుటుంబాలకు ఈ సంవత్సరం చేస్తా ఉన్నాం. అంటే అక్షరాల 37,754 పెరిగిన పరిస్థితులు. ఇందులో కొత్త అప్లికేషన్స్ 25,859 కొత్త అప్లికేషన్స్ వస్తే 11,597 ట్రాన్స్ఫర్ అప్లికేషన్స్ పెరగడం, అంటే 2 కలిపితే 37,754 నేరేడు సంవత్సరం కన్నా ఈ సంవత్సరం పెరిగిన పరిస్థితుల్లో సహాయం అందించడం జరుగుతూ ఉంది. ఇవాళ నిజంగా కోవిడ్
కోవిడ్ సమయంలో ఇబ్బందులు పడతా ఉన్న వర్గాలకు తోడుగా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ జూన్ మాసంలో రకరకాల వర్గాలకు తోడుగా ఉండేందుకు ఆల్రెడీ ఇంతకు ముందే క్యాలెండర్ కూడా ప్రకటించాం. ఏ నెలలో ఏ కార్యక్రమం చేయబోతా ఉన్నాం, ఏ నెలలో ఏ డేట్స్ ప్రకారం ఏం చేయబోతా ఉన్నాం అని కూడా క్యాలెండర్ ప్రకటించాం. అందులో ఈ జూన్ మాసంలో ఈ నెల 4వ తారీఖున ఆటో సోదరులకు, టాక్సీ సోదరులకు అయితే 10వ తారీఖున రజకులు, నాయి బ్రాహ్మణు, టైలర్ సోదరులకు, 17వ తారీఖున చేనేత సోదరులకు, 24వ తారీఖున కాపు సోదరులకు, 29న మళ్ళీ ఎంఎస్ఎంఈ అంటే ఈ సూక్ష్మ అండ్ చిన్న మధ్యతరగతి పరిశ్రమల్లో ఊరటను కలిగించే కార్యక్రమానికి డేట్స్ ఇవ్వడం జరిగింది. ఆ డేట్ల ప్రకారం అందరికీ కూడా ఈ నెలలో మంచి జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నిజంగా అట్టడుగు వర్గంలో ఉన్న వాళ్లకు తోడుగా నిలబడే కార్యక్రమం చేయగలిగితేనే వ్యవస్థ అనేది బతుకుతుంది. పేదవాడు ఎప్పుడైనా కూడా సంతోషంగా ఉంటేనే ఎప్పుడైనా కూడా రాష్ట్రానికైనా మంచిది, దేశానికైనా కూడా అది మంచిది. నిజంగా అట్టడుగు వర్గంలో ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నప్పుడు ఎంతమంది పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే 2,62,495 మంది పరిస్థితుల్లో నిజంగా పరిస్థితి ఏమిటి అని చూస్తే ఎస్సీలలో దాదాపుగా 61,390 మంది కుటుంబాలు ఉన్నాయని, 10 ఎస్టీలలో దాదాపుగా 10,049 కుటుంబాలు ఉన్నాయని, బీసీలలో దాదాపుగా 1,17,096 కుటుంబాలు ఉన్నాయని, మైనారిటీస్లో 28,118 మైనారిటీస్ కుటుంబాలు ఉన్నాయని, కాపుల్లో 29,643 కుటుంబాలు ఉన్నాయని, ఇంకా మిగిలిన కుటుంబాలలో మిగిలిన పేదరికంలో ఉన్న మిగిలిన అగ్రవర్గాల వాళ్ళైనా కూడా పేదరికంలో ఉండి అవస్థలు పెడతా ఉన్న వాళ్ళు దాదాపుగా మళ్ళీ ఒక 16,000 ఉన్నారని చెప్పి లెక్కలు తేలే. వీరందరికీ కూడా ప్రభుత్వం తరఫున చేయగలిగిన మేలు ద్వారా వీళ్ళందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. అందరికీ కూడా నేను ఈ సందర్భంగా ఒక్క విషయం చెప్పదలుచుకున్నా. ఎక్కడైనా పొరపాటున ఎవరికైనా రాని పరిస్థితి ఎక్కడైనా ఉంటే ఎవరు కూడా కంగారు పడాల్సిన పనుల. ఎందుకంటే మన ప్రభుత్వ ఉద్దేశం ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగించాలనే ఉద్దేశం. ఏదైనా కూడా ట్రాన్స్పరెంట్గా చేయాలి, అర్హత ఉండి రానివాడు ఎవరైనా కూడా ఉండకూడదు అన్నది ఈ ప్రభుత్వం గట్టిగా నమ్మిన సిద్ధాంతం. ఆ అర్హత ఉండి రాని పరిస్థితిలో ఉన్నవారు మనకు ఓటు వేయని వారైనా పర్వాలేదు, ఖచ్చితంగా వాళ్ళకు మాత్రం మంచి జరగాలి అని చెప్పి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం గట్టిగా నమ్మిన సిద్ధాంతం. అందుకే చెప్తా ఉన్నా, దాదాపుగా ఇప్పటికీ 2,62,495 మందికి ఇప్పుడు మనం బటన్ నొక్కిన వెంటనే అందరికీ కూడా మేలు జరిగే విధంగా అందరికీ కూడా వాళ్ళ అకౌంట్లలోకి వెంటనే డబ్బులు చేరిపోతాయి. ఈ అకౌంట్ బటన్ నొక్కిన వెంటనే 2-3 గంటల్లోనే అందరికీ కూడా వాళ్ళ అకౌంట్లలోకి డబ్బులు చేరిపోతాయి. ఇంకా ఎవరైనా కూడా పొరపాటున ఏదైనా కూడా మిగిలిపోయి ఉంటే మనం గ్రామ సెక్రటేరియట్కు వెళ్ళండి, ఆ వార్డు సెక్రటేరియట్కు వెళ్ళండి. అక్కడ క్లియర్ కట్గా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమిటి అని బెనిఫిషరీస్ లిస్ట్ కూడా డిస్ప్లే చేయమని చెప్పి కూడా అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇచ్చాం. బెనిఫిషరీస్ లిస్ట్ కూడా డిస్ప్లే చేస్తారు. చేయడమే కాకుండా అర్హతలు ఏమిటి అని చెప్పి కూడా డిస్ప్లే చేస్తారు. ఆ అర్హతలు మనకు ఉన్నాయి అని అనుకుంటే ఎవరైనా మిస్ అవుట్ అయిపోయి ఉంటే వెంటనే మీరు అప్లికేషన్ పెట్టుకోండి. రేపు నెల 4వ తారీఖు కల్లా వాటికి కూడా పూర్తిగా ఇచ్చేటట్టుగా కూడా చేస్తాం. లేదా ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాం, మన స్పందన యాప్ ఉంది, www.spandana.ap.government.in ఈ వెబ్సైట్. ఇది స్పందన వెబ్సైట్. ఈ స్పందన వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా పర్వాలేదు, వెంటనే వాటిని కూడా వెరిఫికేషన్ చేసేస్తాము.
వెరిఫికేషన్ చేసి నిజంగానే అర్హత ఉండి ఏదైనా పొరపాటున రాని పరిస్థితి ఎవరికైనా ఉంది అని అంటే వెరిఫికేషన్తో సహా కంప్లీట్ చేసి రేపు నెల 4వ తారీఖున మిగిలిన వాళ్ళకు కూడా వస్తుంది అన్నది అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు ఒకవేళ ఎవరైనా పొరపాటున మిగిలిపోయి ఉంటే. ఎందుకంటే మన ప్రభుత్వ ఉద్దేశం కూడా ఇంతకుముందు నేను చెప్పా, అందరికీ మంచి జరగాలి, అందరికీ మంచి చేసే విషయంలో ట్రాన్స్పరెన్సీ ఉండాలి, వివక్ష ఉండకూడదు, కరప్షన్ ఉండకూడదు. ఈ రెండు గట్టిగా నమ్మాం కాబట్టి, నమ్మిన ప్రభుత్వం కాబట్టి ఎవరికీ కూడా కంగారు పడాల్సిన పని లేదని చెప్పి మరొకసారి తెలియజేస్తాను. దీనివల్ల మీ అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కూడా భగవంతుని కోరుకుంటూ చివరిగా మరో మాట కూడా చెప్పదలుచుకుందాం. మనం ప్రభుత్వం ఇచ్చే ఈ సొమ్ముతో తప్పనిసరిగా ఇన్సూరెన్సు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఖచ్చితంగా తీసుకోమని ప్రతి ఆటో, ప్రతి టాక్సీ అన్నదమ్మునికి కూడా సవినీయంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకుని ప్యాసింజర్లు కూడా బండ్లు ఎక్కుతారు. మన ఏదైనా పొరపాటు ఏదైనా జరిగింది అని అంటే మీకు ఇబ్బందే, ప్యాసింజర్లు వెనకలు కూర్చున్న వాళ్లకు కూడా ఇబ్బందే. కాబట్టి ఖచ్చితంగా ఈ సొమ్మును ఫిట్నెస్ సర్టిఫికెట్ ఒకవేళ ఎవరైనా తెచ్చుకోకపోయిందంటే ఉపయోగపెట్టుకొని వాడండి అని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అందరికీ కూడా. అదే మాదిరిగా అందరి అన్నదమ్ములకు కూడా ఇంకొక రిక్వెస్ట్, అందరూ కూడా ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించండి అని కూడా మరో రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఆటో, టాక్సీలన్నీ కూడా మంచి కండిషన్లో పెట్టుకోండి అని చెప్పి కూడా ఇంకొక రిక్వెస్ట్ చేస్తూ, దయచేసి అందరికీ కూడా ఏ ఒక్కరూ కూడా మద్యం సేవించి వాహనం నడపవద్దు అని కూడా ఇంకొక రిక్వెస్ట్ కూడా చేస్తా ఉన్నా. అందరికీ మంచి జరగాలని మరొక్కసారి దేవుణ్ణి ప్రార్థిస్తూ, మీ అందరి చల్లని దేవుళ్ళతో, దేవుడి దయతో మీ కుటుంబ సభ్యుడిగా, మీ ఇంట్లో అన్నదమ్ముడిగా మీతో పాటు ఈ మంచి సమయంలో పాలు పంచుకునేదానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చినందుకు దేవునికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ అందరికీ మనస్ఫూర్తిగా మంచి జరగాలని చెప్పి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాను. మీరెవరైనా కూడా ఏదైనా మాట్లాడాలనుకుంటే, అక్కడి నుంచి ఏదైనా మాట్లాడాలనుకుంటే, మీరు ఎవరైనా స్పందించాలనుకుంటే స్పందించండి. ఏదైనా నేను నా తరపు నుంచి ఏదైనా నోట్ చేసుకోవాల్సిన అవసరం ఏదైనా ఉందంటే నేను నోట్ చేసుకుంటా. కాసేపు ఈ కార్యక్రమం జరిగించిన తర్వాత నేను బటన్ నొక్కుతాను. బటన్ నొక్కిన తర్వాత వెంటనే 2-3 గంటల్లోనే అందరి అకౌంట్లలోకి డబ్బులన్నీ కూడా పూర్తిగా వచ్చేస్తాయి. ఏదైనా మాట్లాడాలనుకుంటే ఎవరైనా దయచేసి మాట్లాడండి. నువ్వు ఎవరైనా మాట్లాడతాను. ముఖ్యమంత్రి గారి పెద్ద మనసుతో చేసిన కార్యక్రమాన్ని అనుభవించడం కాకుండా, అనుభూతి పొందడమే కాకుండా, ఈరోజు ఆయన చెప్పినటువంటి మంచి మాట అందరూ కూడా మన ఆటో కార్మికులు కానీ, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ సోదరులందరూ కూడా విన్నారు. ఇంకా మనలో అంటే ముఖ్యమంత్రి గారు చేసిన మంచి గురించి లేదా ఇంకా మీ అనుభూతిని పంచుకోవాలన్నటువంటి ఎదురు చూస్తున్న మిత్రులందరికీ ముందుగా విశాఖపట్నం జిల్లా నుంచి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. వినయ్, శ్రీ వినయ్. Sir, good morning, sir. వినయ్, గుడ్. Sir, firstly, we thank the Honorable Chief Minister, sir, for releasing this incentive. నమస్తే ముత్యాలన్న, బాగుండమ్మా. ముత్యాలన్న, అదీప్, కేకే నాకు స్క్రీన్లో కనపడే వాళ్ళు అందరూ వీళ్ళు కనపడతా ఉన్నారు. మా భీష్మాచార్య వెనకాల కనపడతా ఉన్నాను. అందరికీ కూడా అందరూ బాగుంటారు కదమ్మా. Sir, we thank the Honorable Chief Minister, sir, for releasing this incentive 4 months in advance, sir. Because of the last 2 months lockdown, several auto drivers, maxi and taxi cab drivers were severe financial distress, sir. So this much needed financial incentive will help them in a long way, sir. In Visakhapatnam, sir, we have the state's largest number of beneficiaries, sir, for Vahan Mukta. We have 36,429 beneficiaries, sir. Honorable CM kindly note that, sir, 4697, nearly 4,700 of these are new beneficiaries, sir, this year. So last year beneficiaries have been renewed and we have added nearly 4,700 new beneficiaries this year, sir. All the processes have been done in a transparent manner. We have done the social audit and we have enlisted each and every missing beneficiary, sir.
The financial incentive today, Honorable CM would be transferring would be in the range of 36.5 crores, sir, alone for Visakhapatnam district, sir. So to express his happiness, sir, I have Srinivas, sir, 1993 నుంచి కూడా he is an auto driver, sir. So he is a very senior auto driver who wanted to interact with Honorable CM, sir. నమస్కారం సార్. నమస్తే శ్రీరామ్. నమస్కారం సార్. నమస్తే శ్రీరామ్, మాట్లాడండి. అన్న, మాకు మీరు సుదీర్ఘంగా 2016లో నాన్నగారి లాగా పాదయాత్ర స్టార్ట్ చేసేటప్పుడు సుదీర్ఘంగా స్టార్ట్ చేస్తూ పేదవారి కష్టాలన్నీ వింటూ అందరి కష్టాలు అంటూ పాదయాత్ర చేసి మా ఆటో డ్రైవర్ కూడా పేదవాళ్ళని చెప్పి మాకు ఒక పథకం ఏర్పాటు చేసి అందులో రహన్మిత్రాన్ని పథకాన్ని ఏర్పాటు చేసి మాకు 10,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నారు సార్. దానివల్ల మాకు ఇన్సూరెన్స్ అని, ఆటో ఫిట్నెస్ అని, రిపేర్ చేస్తే బండి రిపేర్ అని చేయించుకునే అవకాశం మీరు నాకు కల్పించారు సార్. ఇంతవరకు గత ప్రభుత్వాలు ఏమి కూడా మాకు అటువంటి సేవలు అందించలేదు సార్. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము గుండె చేస్తూ నిద్రపోతున్నాం సార్. ఎందుకంటే ఒక ఆటో అనేవాళ్ళు చాలా బాధపడి మా దగ్గర డబ్బులు శనవాళ్ళ డబ్బులు తీసుకునే వారి ప్రభుత్వాలే కానీ మా ఆటో డ్రైవర్కి డబ్బులు ఇచ్చే ప్రభుత్వం ఏమన్నా ఉందంటే అది తమ ప్రభుత్వమే సార్. అందువల్ల దాన్ని మేము చాలా ఆనందపడుతున్నాం. ఆ ఆటో డ్రైవర్ తరఫున మేము చాలా కృతజ్ఞత చెప్తున్నాం సార్. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు కష్టాలంటే ఏమి కూడా కొద్దిగా లోన్ వెళ్తాయి సార్. ఎవరికి ఫిట్నెస్ కి 15,000 రూపాయలు అప్పులు చేసుకుంటూ చేయించుకునే బాధ పడేవారు సార్. మన ప్రభుత్వం వచ్చిందంటే మాకు ఎన్నో సేవలు అందించారు. దాంతోపాటు మా పిల్లలకు కూడా చదువు విద్య అని చెప్పి చాలా వేలాలు పథకాలు పెట్టి అన్నీ అందిస్తున్నారు సార్. నైతింగ్ రోడ్డు మీద రావాలంటే గుండె చేస్తూ వస్తున్నాం సార్. 10,000 రూపాయలు ఇన్సూరెన్స్ అని ఇవన్నీ ఫిట్నెస్ అన్ని తప్పనిగా చేసుకొని ధైర్యంగా మేము దారి జరుపుకొని కష్టాలు తీసుకుంటున్నాం సార్. గత ప్రభుత్వం ఏంటంటే రోడ్డుకి వస్తే వేసరా వేస్తారు బయటకు వచ్చాను, అంత కష్టం ఏం లేదు. ఇప్పుడు ఏంటంటే మీరు ఈ సేవ చేసినప్పుడు 2000 మళ్ళీ మాకు గత 4 నెలలు ముందే కరోనా టైంలో కూడా ఇబ్బంది పరిస్థితుల్లో కూడా మీరు మాకు 4 నెలలు ముందుగా డబ్బులు ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటున్నారు సార్. చాలా మేము నష్టపోలేదు. మీ రుణం ఎలా తీసుకోవాలో మాకు క్లియర్ విషయం సార్. అది అందుకు చాలా మంది ముఖ్యమంత్రులు చూసారు సార్. మాకు ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి సార్. తమరు మా పేదవాళ్ళ పరిస్థితి విని నేను ఉన్నాను, మేము ఏదైనా మీకు చేయాలి అని చెప్పేసి మా పేదవాళ్ళందరినీ ఒక పథకాల్లో బంధించి మాకు ఏంటంటే ఆ పథకాలు పేదవాళ్ళకి ఉపయోగపడాలి. వాళ్ళ పిల్లలు చదువుతుంది, ఒక ఆరోగ్యశ్రీ అవ్వండి, వాళ్ళకి ఆరోగ్యం బాగా ఉండాలంటే ఆరోగ్యశ్రీ ఇవ్వాలి. వాళ్ళు అమ్మవారి పిల్లలు చదివించుకుని అమ్మవారి పెట్టారు 15,000 రూపాయలు వాళ్ళు ఇస్తున్నారు. ఆ అమ్మవారితో పాటు నన్ను లంచ్ పెడుతున్నారు. అది నేనే పెట్టారు, ఏ గుర్తు తగ్గలేస్తారు. వాళ్ళు శుభ్రంగా తింటున్నారు పిల్లలు. అది ఇస్తూ అది కాకుండా మనకి ఇంగ్లీష్ మీడియం అనేది పెట్టేస్తారు. ఇంగ్లీష్ మీడియం అంటే పేదవాళ్ళకి అందులో ద్రాక్ష సార్. మీరు వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియం పెట్టి వాళ్ళకి కూడా భవిష్యత్తులో ముందుకు సాగాలి, పేదవాళ్ళ పిల్లలు కూడా మన పిల్లలతో సమానంగా చదువుకోవాలని మంచి వృత్తాన్ని ఇచ్చారు సార్. అది ఎప్పుడు మర్చిపోలేము సార్. సార్ నేనైతే నాకు 3 పాపలు సార్. నాన్నగారి ప్రభుత్వంలో మా రెండో పాప మా ఫస్ట్ పాప తెలుగు మీడియం సార్ చదివించే పరిస్థితి అండి. మా రెండో పాప నాన్నగారి ప్రభుత్వంలో 3 రూపాయలు ఇస్తే వీటిలో చదివించుకున్నాం సార్. అదే నాన్నగారు మన ప్రభుత్వం మన ఫ్యామిలీలోనే మేము లభించాం సార్. నాన్నగారి ప్రభుత్వాన్ని మీ ప్రభుత్వాన్ని ఇప్పుడు 3వ తరగతి ఎమర్జెన్సీ చేస్తుంది సార్. పాప 20,000 రూపాయలు రిటర్న్ ఇస్తూ మళ్ళీ వస్త్ర జీవన అని చెప్పేసి 20,000 రూపాయలు వేస్తూ ఇవన్నీ చాలా సహకారాలు సార్. మా దగ్గర ఆటోలో ఆయన స్కూల్లో చదివిపోయి అంత బాగా చదివించుకోవాలి అంటే అది జరగదు సార్. ఎప్పుడు మేము కనీ విని ఎరిగిని తీరులో ఉంటారు. మా దగ్గర మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు చాలా ఆనందకరమైన విషయం సార్. అంటే మిమ్మల్ని అసలు ఏం చేస్తారో కూడా మాకు చెప్పడం జరుగుతుంది సార్. మాకు ఆనందంగా ఉంటారు తమను వచ్చిన తర్వాత. థ్యాంక్ యూ సార్. మంచి ఇస్తూ విశాఖపట్నం రాష్ట్రం కానివ్వండి, పేదవాళ్ళు కానివ్వండి, అది ఒక వరంగా నెరవేర్చిన ఇల్లు స్థలాలు. ఆ ఇల్లు స్థలాలు వచ్చిన తర్వాత మాకు మొన్నలో వచ్చేటప్పుడు 1 లక్ష 2 లక్షలు ఎక్స్పెక్ట్ చేసి 25 లక్షల ఇల్లు పట్టాలు ఇచ్చి అది పేదవాళ్ళు కట్టుకుంటే మళ్ళీ అప్పు అయిపోతుంది. వాళ్ళ మీద డబ్బులు కట్టలు ఇబ్బంది పెట్టడం చాలా కష్టకాలం అని చెప్పేసి ఆ ఇల్లు కట్టే ఇచ్చే పథకాలు కూడా మీరే పెట్టి ఇల్లు కట్టేసిస్తాను చెప్పడం కూడా పేదవాళ్ళకి చాలా ఆనందంగా విషయించారు. అవి ఇలా చెప్పుకుంటే కోరుకున్నారు నవరత్నాలు అంటే ఎందుకంటే అవి నవరత్నాలు అన్నది అంటే మాకు పేరు ఎక్కడ
చాలా ఆనందంగా విషయాలు సార్. ఎందుకంటే అవన్నీ పేదవాళ్ళకి చాలా సులువుగా చాలా లబ్ధి పొందే పథకాలు అన్నీ సార్. ఇలాగే నాన్నగారి తర్వాత స్థాయిగా నిలిచిపోయి ముఖ్యమంత్రిగా మాకు ఎప్పుడు మా ముందులో ఉంటారు సార్. ఈ రుణాలు మేము ఏ విధంగా మేము తీర్చుకున్నాను సార్. అది ఓటైన హక్కుతో మళ్ళీ మేము చేసి గెలిపించుకునే ఒక హక్కు ఒక బాధ్యత సార్ అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. కృష్ణా జిల్లా నెక్స్ట్. Sir, good morning, sir. మార్నింగ్ ఇంతియాజుల్లా ఎస్వీనా Yes, sir. పాత్రలా సిలోస్ బాలనాస్ రక్షణలాస్ ప్రసాదాలలా అంత బాగుండరు కదమ్మా. అనిల్ బాగుండరు కదా. Sir, మంచి స్కీమ్ అండి సార్. మార్నింగ్ ఉంది sir, we thank Honorable CM for... ఇంతియాజుల్లా గవర్నర్. Yes, sir. Sir, we thank Honorable CM for giving this in 4 months in advance, sir. Sir, YSR Vahanamatra is one of the so many welfare schemes of the government, but it is unique, sir, in the sense that this sector was never looked after by anyone, sir. అంటే అనునిత్యం లక్షలాది మందిని వారి గమ్యాలకు చేర్చే వీరిని ఎవరు కూడా పట్టించుకోలేదు అన్నట్టుగా ఉన్నారు సార్ వీళ్ళందరూ ఇంతకుముందు. సో మా జిల్లాకి వస్తే సార్ లాస్ట్ ఇయర్ 24,975 people benefited out of it, sir. And this year another 3,977 were added to it, sir. And 28,952 are benefiting this amount, sir. Sir, they are all very happy, sir. నాతో పాటు మనకు శ్రీనివాసరావు అని విజయవాడ నగర శివార్లలో కండ్రికలో ఉంటారు సార్. ఇతను 94-95 నుంచి హీఈస్ అ డ్రైవర్. అండ్ మార్నింగ్ వెన్ హీ కేమ్ అర్లీ హీ సెడ్, సార్ లాస్ట్ 24 years కి అసలు నాకు ఇటువంటి బెనిఫిట్ అనేది ఎవరు కూడా ఇచ్చేయలేదు సార్ అని చెప్పేసి వాజ్ ఎక్స్ప్రెసింగ్ హిస్ హ్యాపీనెస్, సార్. హీ వాంట్స్ టు ఇంటరాక్ట్ విత్ హానరబుల్ సార్. సార్ నమస్కారం సార్. నేను పాస్ అవుతుంది మాట్లాడుతుంది సార్. సార్ ముందు మీకు కంగ్రాచులేషన్ సార్. ఎందుకంటే 51% ఓట్లతో మనం గెలిచి సంవత్సరంలోనే 80% ప్రజల ఆశీర్వాదం మనం కొత్తకు మీకు ప్రత్యేకంగా మీరు అభినందిస్తున్నారు సార్. తర్వాత మీలో ఉన్న మానవత్వానికి ఆ భగవంతుడు ఎప్పుడు కూడా కన్నగా ఉంటాడు సార్. మీరు చేసే కార్యక్రమాల మూలంగా ప్రజలు రాజకీయ నాయకులు ప్రతిపక్ష పార్టీలు ఏమని మాట్లాడారు సార్, కానీ భగవంతుడు మాత్రం మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని ప్రజలందరూ కూడా చెప్పుకుంటున్నారు సార్. నమస్కారం సార్. థ్యాంక్ యూ. మాట్లాడన్నా. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆటో కార్మికులు అందరూ తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అభినందనలు ఎన్ని చెప్పినా కానీ సాగు సార్ మీకైతే. ఎందుకంటే నేను 25 సంవత్సరాల ఆటో ఫీల్డ్ లోకి వచ్చి ఆటోకి ఇన్సూరెన్స్ అనేటువంటి చాలా పెద్ద అమౌంట్ ఇన్సూరెన్స్ కట్టడం కోసం రోజువారీ లేదా కాల్మ తీసుకొని వడ్డీలు చెల్లించినటువంటి స్థితిలోన మీరు పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో ఆటో కార్మికులతో కలిసి మా యొక్క కోడిని చెప్పుకుంటే మీరు వెంటనే దాన్ని మీరు హామీ ఇచ్చారు. మీరు పెట్టినటువంటి నవరత్నాల కన్నా ముందుగా ఆటో కార్మికులకు సంబంధించి వాడి మీద పెట్టినటువంటి 10,000 రూపాయలు గొప్ప విషయం సార్. ఎందుకంటే ఇన్సూరెన్స్ కట్టుకోలేక ఫిట్నెస్ చేయించుకోలేక మీరు నాకు నా భార్య కాదు సార్, మా ఆటో నమ్ముకున్నటువంటి ప్రయాణికులు కూడా ఆర్థిక నష్టం పరిస్థితి భరోసా చేస్తారు వారికి. ఈరోజు యావత్తు ప్రజలకి ఆటో కార్మికుల భార్య పిల్లలకి మీరు ఒక భరోసాని కల్పించినటువంటి ఏకైక ముఖ్యమంత్రిగా మీరు స్థిరస్థాయిగా నిలిచిపోతారు సార్. అదేవిధంగా మీరు అనేక పథకాలు పెట్టారు. ఇప్పుడు నా యాక్ట్ ఉంది, మేము వచ్చి మా యొక్క సంవత్సరం దాటినటువంటి వారికి 10,000 రూపాయలు ఇస్తున్నారు, పైసా కట్టే ప్రసక్తి లేదు. ఇంకొక యాక్ట్ ఉంది, టైం చేస్తుంది, 10,000 రూపాయలు ఇస్తున్నారు, కట్టే ప్రసక్తి లేదు. వాలంటీర్ వ్యవస్థ అనేటువంటి రాష్ట్రంలో నెంబర్ ఉన్నటువంటి వ్యవస్థ సార్ వాలంటీర్ అనేది. తెల్లారినప్పటికీ ఇంటికి తలుపు పెట్టి మీ సమస్యలు ఏమని చెప్పేసి స్వచ్ఛందంగా వచ్చినటువంటి అడిగే పరిస్థితి సార్. ఈ వాలంటీర్ల పట్ల ప్రత్యేకమైన దృష్టి పెట్టి దీన్ని ఇంకా అభివృద్ధి పదంలో ఇంకా ఫలాలు అందించే పదంలో మీరు ఇంకా సీరియస్ గా ఆలోచన చేయాలని చెప్పేసి కూడా మిమ్మల్ని వేడుకోవడం జరుగుతుంది సార్. అదేవిధంగా అనేక పథకాలు ఉన్నాయి సార్. రైతు భరోసా పెట్టారు. ఈరోజు అమ్మఒడి అనేటువంటిది చాలా గొప్ప పథకం సార్. అది నేను ఆటో డ్రైవర్ని, నా కొడుకుని ఉన్నత చదివించుకోవడం కోసం ఇంగ్లీష్ మీడియం జాయిన్ చేసుకొని తిరిగి బస్సు నుండి చదివించుకున్న ప్రయత్నం చేసుకున్న క్రమంలో మీరు అమ్మఒడి పెట్టి ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం పెడతా ఉన్నారు. మేము ఇప్పుడు మాకు ఆర్థిక స్థాపన లేక ఇంగ్లీష్ మీడియం లేక మేము ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసుకున్నాం. తమరు ఎక్కడ ఆలోచన చేస్తే ప్రైవేట్ స్కూల్లో పంపించుకొని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసుకొని మీరు ఇచ్చినట్టు అమ్మఒడి ఏదైతే ఉందో కుటుంబానికి ఆర్థిక సాయం చేసేదానికి ఉపయోగపడుతుంది. చాలా మంది ఇప్పటివరకు బాల కార్మికులు చదువుకోవడానికి అవకాశం లేక చదివించే స్థితి లేక తల్లిదండ్రులు పనులు పెడితే
ఈ రోజున మీరు ఇచ్చేటువంటి ఉన్నత చదువు చదువుకోని చెప్పేసి మీరు బీజేపీ వ్యక్తి పెట్టారు. అదేవిధంగా వయస్సు ఆచరణ పెట్టారు. ఈ రోజున ఆర్ఎస్పీ కార్డు సంబంధించి కేవలం ఆంధ్రప్రదేశ్ కి కాకుండా ఇతర 2 రాష్ట్రాలకు కూడా మీరు వర్తింపు చేసే పరిస్థితిలో 5 లక్షల రూపాయల వరకు కవరేజ్, 1000 రూపాయలు కట్టినటువంటి వారికి 5 లక్షల రూపాయల కవరేజ్ ఇవ్వాలని చెప్పేసి ఇతర కొన్ని వేతకే ఉంటాయి. ప్రధానంగా మహిళలు గర్భసంచి సంబంధించినటువంటి అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిలో ఈ రోజు మీరు గర్భసంచి కార్డుని కూడా ఆర్ఎస్పీకి తయారు చేసి మొత్తంగా చూసుకుంటే చాలా ఉన్నతమైనటువంటి కార్యక్రమాలు సార్. ఏంటి కూడా మీకు ఎట్టి పరిస్థితులు కూడా మర్చిపోయిన పరిస్థితి సార్. ఇందులో చాలా ఉన్నాయి చెప్పుకుంటే పోతే మిగతా చాలా ఉన్నారు, మాట్లాడారు ఉన్నారు. మీరు చిన్న రిక్వెస్ట్ సార్ పాటించి ఏదైతే మీరు ఆటో డ్రైవర్ ట్యాక్సీ క్యాబ్ ట్యాక్సీ సంబంధించినటువంటి ఇబ్బంది పడతారని చెప్పేసి ఇన్సూరెన్స్ ఫిట్నెస్ సంబంధించి 10,000 రూపాయలు ఇచ్చారు. మా తోటి కార్మికులు నా దగ్గర ఉన్నటువంటి డ్రైవర్ ఆర్థిక దర్చిపోయే పరిస్థితి, వాళ్ళు కూడా లక్షలాది మంది ఉన్నారు సార్. వారికి సంబంధించి కూడా గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సెస్ వసూలు చేశారు సార్. రోడ్ ట్యాక్స్ ఉంటారు, ఇప్పుడు రోడ్ ట్యాక్స్ తీశారు. దాని వరకు సెస్ వసూలు చేసినటువంటి ₹1,00,00,000 ఎక్కడ పోయినా వాటి పరిస్థితి. ఇప్పుడు మీ ద్వారా ఎవరు మీ మనసులో ఉంచాలని, మీరు పెద్ద మనసు మేము అడగంటేనే మా మనసు మాలో ఎన్నటువంటి కూడా మీ మనసులో పెట్టుకున్నటువంటి మనసుకున్నటువంటి వాళ్ళు మేము ఆలోచన చేసాం. మాకు ఆల్రెడీ సమాచారం ఉంది, మీ మనసులో చెప్తా ఉంది. మాట కార్మికులు అందరూ పక్షాన మాట కార్మికులందరికీ భవన నిర్మాణ కార్మికులకు ఎంతైతే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి వాళ్ళ భార్య పిల్లలకు సంబంధించినటువంటి వసతులు మౌలిక సదుపాయాలు ఎట్లయితే ఆ BOC నుంచి ఇస్తున్నారో ఆ పద్ధతిగా మా రవాణా రంగ కార్మికులందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆ సంక్షేమ బోర్డు ద్వారా మా రవాణా రంగ కార్మికులందరికీ భార్య పిల్లలకి కుటుంబ సభ్యులందరికీ కావాల్సినటువంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా మీ ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ సార్. అదేవిధంగా ఇంకో చిన్న రిక్వెస్ట్ ఉంది సార్. ఈ లాక్డౌన్ వల్ల అసలు ఆటో తీసే పరిస్థితి లేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిలో మేము కొన్ని కేసులు ఏదో కార్పొరేట్ వచ్చాం, ప్రకృతి పనులు వచ్చాం, కెనడా హాస్పిటల్ వచ్చినట్టు క్రమంలో మన హాస్పిటల్ డిపార్ట్మెంట్ వారు కేసులు రాస్తే ఇక్కడ ఉన్నటువంటి అధికారిని కలిసి మాట్లాడితే నాకు సలహా ఇచ్చారు. మన మినిస్టర్ గారు పక్కన మినిస్టర్ పేర్నాడు గారిని కలిసి మన 15 ఒక్క రిక్వెస్ట్ కేవలం ఒకే ఒక నిమిషం మాట్లాడితే ఉన్న పరంగా సీజ్ చేసిన 12 మంది పెట్టేసేయండి. రూపాయి కట్టొద్దు, వాళ్ళు కట్టలేరు, పేదవాళ్ళు అవసరమైతే నీరు కట్టాలని చెప్పేసి మా నాని గారు మాకు పరిస్థితి ఉన్న పరంగా ఆ స్టేట్ ఆఫీస్ సెలవు, జిల్లా సెలవు అయినా కానీ ఉన్న పరంగా ఇచ్చేసి DTC గారు ఉన్నటువంటి ఉపరాణ కమిషనర్ గారు సామాన్య స్టేట్మెంట్ ఇచ్చి మొత్తం 12 తీసుకెళ్ళిపోండి, రూపాయి ఫైన్ లేదు, ఆ ఫైన్ కూడా మా మినిస్టర్ గారు కడుతున్నారు, మన మినిస్టర్ గారు కడతారని చెప్పి చెప్పడం జరిగింది. ఆటోలే కాదు యావత్ గూడ్స్ వెహికల్స్ లారీలు కూడా వదిలిపెట్టారు. కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం. ఒక పక్కన రెవెన్యూ లేదు, కోవిడ్ వచ్చింది, మొత్తం గుంటుపట్టుకునేటువంటి పరిస్థితి కూడా గవర్నమెంట్ గురించి కూడా ఆలోచన చేయకుండా మొత్తం వెహికల్ రిలీజ్ చేయడం అనేది మీకు అసలు ఏ పద్ధతి చెప్పాలో తెలియదు. వెహికల్ వయసు అవచ్చు, దాదాపు దండం పెట్టడం కట్టుకోవడం అర్థం కాదు సార్. అదేవిధంగా ఇప్పుడు ఫైనాన్స్ సంబంధించి ఇప్పుడు ప్రైవేట్ ఫైనాన్స్ కావచ్చు, బ్యాంక్ ఫైనాన్స్ కావచ్చు, ఇప్పుడు మాకు ఇచ్చే 10,000 రూపాయల కోసం రెడీగా కాపాడాల్సి కూర్చున్నారు సార్. చాలా ఫైనాన్స్ ఫోన్ చేస్తా ఉన్నారు ఫైనాన్స్ కట్టండి అని చెప్పేసి. తమరు ఒకసారి ఆలోచన చేసి ఒక 6 నెలల పాటు మానిటోరియం ఎటువంటి వడ్డీ లేకుండా 6 నెలల పాటు కట్టలేని అందరూ పేదవాళ్ళు 6 నెలల పాటు కట్టినట్టు వాటిని వసూలు చేసుకోండి, ఇబ్బంది కట్టబాకండి తమ యొక్క ఆదేశాలు జారీ చేస్తే తప్ప ఈ విజయవాడలో ఉన్నటువంటి ఫైనాన్స్ ఎవరికో ఆగిపోతుంది సార్. ఇది ఈ 10,000 అనే అన్ఇన్కమ్డ్ బ్యాంక్ అకౌంట్ ఉన్నా this 10,000 is unencumbered bank account. No banker has got the right over this money. ఈ డబ్బు మీద ఏ బ్యాంకర్ కు అధికారం లేదు కాబట్టి ఇది అన్ఇన్కమ్బర్డ్ బ్యాంక్ అకౌంట్. లక్షణంగా బ్యాంకుకి పోయి 10,000 రూపాయలు తీసుకోండి. ఏ బ్యాంకర్ అయినా డబ్బులు ఇకపోతే మీరు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ లో 1902 అనే నెంబర్ చెప్పినాము. ఆ 1902 నెంబర్ ఫోన్ చేస్తే డైరెక్ట్ గా నేరుగా ప్రభుత్వమే బ్యాంకులతో మాట్లాడి అట్లాంటి ఏదైనా పొరపాటు చేస్తే వాళ్ళని రిపేర్ కూడా చేస్తాను నేను. చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లా మార్నింగ్ భరత్ రామచంద్రరాజన్న బాగుండన్నా అధ్యక్ష, బాగున్నావు అధ్యక్ష? బాగుండమ్మా రఘుమాన్. వెనకాల అందరూ మాస్క్ వేసుకున్నారు కాబట్టి కొంతమంది కనపడతాను, కొంతమంది ఓకే ఓకే కనపడ్డాను సరిగ్గా బట్ కానీ భరత్ టోటల్ చిత్తూరు డిస్ట్రిక్ట్ లో సార్ లాస్ట్ ఇయర్ 16,318 బెనిఫిషరీస్ సార్. అడిషనల్ గా 2,350 మంది యాడ్ అవ్వగా 18,668 మందికి దాదాపు 18.7 కోట్ల బెనిఫిట్ జరగనుంది సార్. సార్ తమకు వారి అభిప్రాయాన్ని పంచుకోవడానికి వారు
ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి నాగమణి గారు తిరుపతి నుంచి ఆ లేడీ ఆటో డ్రైవర్ సార్ ఫర్ ద పాస్ట్ 3 years షీ హస్ బీన్ ఇన్ దిస్ ఫీల్డ్స్. నమస్తే అన్న. నమస్తే తిరుపతి నుంచి వచ్చామన్నా. చెప్పా తిరుపతిలో చిన్న అన్న పెట్టుకొని బతుకుతానన్నా. మా ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినాడు. 5 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలు అయిందన్నా నేను ఆటో ఫీల్డ్కి వచ్చినప్పుడు చాలా పడ్డానన్నా, చాలా ఇబ్బందులు పడ్డాను రోడ్డు మీద. అలాంటప్పుడు ఇంకా 2 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇంకా వాహన మిత్ర పథకం మాకు రావడం జరిగిందన్నా. తిరుపతిలో ఫస్ట్ నాకే వచ్చిందన్నా. చాలా సంవత్సరాలు అన్నా నాకే వచ్చింది. మా అన్న కూడా ఆటో ఫీల్డ్ పోయినప్పుడు చాలా ఇబ్బంది పెట్టారన్నా. 6-4 సంవత్సరాలు ఆటో ఫీల్డ్ వద్దనేసి అదంతా నిత్యాన్ని వచ్చిన దానికి ఇప్పుడు మీరు సహాయం అందించిన దానికి చాలా ఉంటాయి. మళ్ళా నేను ఎక్కువ చదువుకోలేదు, 7th క్లాస్ అయితే చదువుతున్నాను. నాకు 2 పిల్లలమ్మా. నా 2 పిల్లలు ఇంకా చదివించడం చాలా బాధపడ్డారమ్మా. నా చిన్న బాబుకు 10th క్లాసు. నాకు అమ్మఒడి పథకం కూడా వచ్చిందన్నా. నాకు 2,250 రూపాయలు నెలకి తెల్లవారు 5 గంటలకే వచ్చేస్తానన్నారన్నా. నేను ఎక్కువ ఇలాగా అసలుకి ఈ ఆమె మాకు ఎందుకు చెప్పాలో మాకు అర్థం కావడం లేదమ్మా. మళ్ళీ మాకు ఇది వచ్చి ఇంగ్లీష్ మీడియం అప్పట్లో మాకు లేదన్నా. లేదంటే మా పిల్లలు మేము గవర్నమెంట్ స్కూల్లోనే చదివించుకొని ఉంటాము. అప్పుడు కష్టపడి నేను ఆయన కష్టపడి వేలు అప్పుడు దానికోసం ఇంగ్లీష్ మీడియంలో పంపించినామమ్మా. ఇలాంటిదే మాకు అప్పట్లోనే ఉంటే మేము అసలు ఇంకా అంత అప్పులు అయినాము. ఇప్పుడు ఎంతో మా పిల్లలు ఎంతో గొప్పగా చదివించుకొని ఉంటామన్నా. ఇప్పుడు వచ్చిన మా తర్వాత వాళ్ళైనా ఎంతైనా చాలా బాగా చదివించుకుంటారని ఆశిస్తా ఉంటామన్నా. లాక్డౌన్ లో కూడా నెలకు 4 సార్లు బియ్యం అందిందన్నా. 1000 రూపాయలు అందిందన్నా. ఈ సంవత్సరంలో నేను మీ ద్వారా 56,500 రూపాయలు మీ ద్వారా మాకు అందిందన్నా. మేము ఉన్నాము అనేది మళ్ళీ ఈ లాక్డౌన్ అయిపోగానే మేము ఇంకా ఎట్లా వస్తారా, ఏం చేయాలి, 2 నెలలు ఇళ్లలో ఉన్నాము, ఏం చేయాలి అనుకున్నప్పుడు ఇంకా తిరిగి చూద్దాము అనుకున్నప్పుడు కరెక్ట్ గా టైంకి మా భోజనం పెట్టారన్నా. మీరు కరెక్ట్ గా టైంకి 10,000 రూపాయలు ఇంకా 4 నెలలకు ముందే, సంవత్సరం కన్నా ముందే ఇంకా 4 నెలలు ఉండగానే మాకు 10,000 రూపాయలు వేస్తానంట అన్నారు. ఈ రోజు నాకు పడికిందో ఏమో అన్నారు. అవునన్నా, మీ మాట అక్కడ ఉన్నట్లే మాకు మా అకౌంట్ లో ముందుగా పడిపోయింది. అంత ఆనందంగా ఉందన్న నిజంగానే మాకు. మీరే మాకు ఎప్పటికీ మా జీవితకాలం మీరే మా సీఎం గా రావాలని మరీ కోరుకుంటారు. థ్యాంక్ యూ అమ్మా. బాగా సో అన్నగా భావించా. థ్యాంక్ యూ రెడ్డమ్మ తల్లి. ఎంత బాగుంటారు కదమ్మా. థ్యాంక్ యూ తల్లి. కడప జిల్లా సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. అరే నవాబ్ సాబ్ సర్ కరెక్ట్ సార్. వెంకట సుబ్బయ్య గారు కూడా ఉన్నారు. బాగుందమ్మా సుబ్బయ్య. కమలాపురం ఎమ్మెల్యే గారు కూడా బాగుందమ్మా. మన జిల్లాలో సార్ లాస్ట్ ఇయర్ 12,116 మంది సార్, 12 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఈసారి 13,672 మంది సార్ మొత్తం. సో వీఆర్ 13.6 crores ఈసారి ఇస్తున్నాం సార్ వాహన మిత్ర కింద.
సో 2600 కొత్త ఎడిషన్స్ ఉన్నాయి సార్ మన జిల్లాలో. సో 2600 ఎడిషన్స్ ఉన్నాయి. సో ఆటో కార్మికులు, ఆటో నడిపే వాళ్ళు మన వెనకాల చాలా మంది పార్టిసిపేట్ చేస్తున్నారు సార్. సో వీఆర్ ఆల్ 15 ఆఫ్ దట్. లాస్ట్ ఇయర్ చాలా గొప్పగా ఈ కార్యక్రమం ఫస్ట్ టైం మన ఇక్కడ కడప ప్రతి నియోజకవర్గంలోనే చేస్తున్నాం సార్. బికాస్ ఆఫ్ కోవిడ్ మనం వీడియో కాన్ఫరెన్స్ లో ఈసారి చేసుకోవాల్సి వస్తుంది. పెద్ద ఎత్తున లాస్ట్ టైం ఆటో కార్మికులు అందరూ కూడా, ఆటో డ్రైవర్స్ అందరూ వచ్చారు సార్. సో ఈసారి కూడా చాలా మంది వరకు పిలిచా, ఇంకా చాలా మంది వస్తామన్నారు కానీ కెపాసిటీ అని చెప్పి కొంతమంది తిరగడం జరిగింది సార్. సో చాలా మంది కడప చుట్టూ ప్రొద్దుటూరు, రాజంపేట అన్నిటి నుంచి కూడా మనకి ఈరోజు రావడం జరిగింది సార్. సో 4 నెలల ముందే అక్టోబర్ లో వస్తాయనుకున్నాం, ఇంకా ముందే 4 నెలల ముందే వచ్చిందని చెప్పి ఆటో డ్రైవర్ చాలా మంది చెప్తున్నారు సార్. అండ్ దిస్ ఎ గ్రేట్ రిలీఫ్ ఫర్ దిస్ కమ్యూనిటీ అక్రాస్, కటింగ్ అక్రాస్ రిలీజియన్స్ అండ్ కమ్యూనిటీస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అందరూ ఉన్నారు సార్. దీంట్లో 4 months ముందే వీళ్ళకి ఇది చాలా చేయుతుందని సార్. నా పక్కనే లక్ష్మీ నర్సరీ సార్, 15 ఏళ్ళ నుంచి వివిధ టాక్సీలు, ఆటోలు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న లక్ష్మీ నర్సరీ మన కడప నుంచి సార్. సో మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి నమస్కారము. నమస్తే లక్ష్మణ. నమస్తే. ఆటోల గురించి కానీ, మా కార్మికుల గురించి కానీ ఇంతవరకు ఏ ప్రభుత్వం ఆలోచించింది లేదు. ఫస్ట్ టైం మీరే మా ఆటో వాళ్ళ గురించి ఆలోచించి మమ్మల్ని అందరినీ ఆటోకున్న ప్రభుత్వం లేదని అంటే అది ఒక జగనన్న ప్రభుత్వమే ఉన్నా, దానికి మనస్ఫూర్తిగా కృషి మేము ఉన్నామన్నా. ప్లస్ ఇట్టే జీవితాంతం పడగాలేదు, ఇలా 20 ఏళ్ళు సీనియర్ అర్థం ఉండాలని మా ఆసక్తిగా కోరుకుంటున్నామన్నా. ప్లస్ మా పేరు జీవస్తున్నాం సార్, నా కళ పెద్ద గారి ఉన్నాము. లేకపోతే మేము పచ్చళ్ళ పరిస్థితి ఉండాల్సింది. మీరు ఈ సాయం చేసి మేము పచ్చళ్ళ కూడా చేసిన దానికి చాలా ధన్యవాదాలు కోరుకుంటున్నామన్నా. బాలమిత్రుల 10,000 రూపాయలు నాకు ఫస్ట్ 10 నెలలో నాకు అమౌంట్ వస్తుంది అనుకుంటున్నాను. ఈ 4 నెలల ముందు వచ్చేది ఈ సంవత్సరం నాకు కొన్ని సంవత్సరం అమౌంట్ రాలేదు, ఈ సంవత్సరం అమౌంట్ వస్తుంది. కానీ నాకు బాలమిత్రుల గురించి కూడా తెలియకుండా ఉంటే వాళ్ళైతే ఇంటికాడికి వచ్చి మీకు ఇక అప్లికేషన్ పెట్టుకో, వాళ్ళంటే మీకు అప్లికేషన్ వస్తుందని వాళ్ళకి వచ్చి అప్లికేషన్ తీసుకొని పోతే నాకు వస్తుంది కూడా నమ్మకాలు వచ్చేదో 3 రోజులు 4 రోజుల తర్వాత వాళ్ళే ఫోన్ చేసి సచివాలయం గారికి ఆటో తీసుకురా, మీరు అప్లై చేసింది శాంక్షన్ ఉంది, దానికి ఫోటో తీసుకొని నాకు 4 రోజుల్లో శాంక్షన్ చేసి ఈ రోజు అమౌంట్ నా అకౌంట్ లో పడుతుందని చెప్తున్నారు. కానీ వాలంటీర్లు సచివాలయాల్లో పోతూనే వాళ్ళతో నాకు తెలియని విషయాలు కూడా తెలిపి మీరు ఆ వాలంటీర్లు సచివాలయాలు ఏర్పాటు చేసిన దాని వల్ల చాలా మేలు అవుతుందన్నా. ఎందుకంటే చాలా మందికి పథకాలు గురించి నాకు తెలియదు. ఎందుకంటే కరోనా ప్రాబ్లంలో కూడా నాకు కూడా ఇంట్లో వెళ్ళి తెలియకపోతే వాళ్ళే ఇంటికాడికి వచ్చి తెలిపి ఇప్పుడు 10,000 వచ్చేట్టుగా చేశారంటే ఒక వాలంటీర్ల వల్లే, గ్రామ సచివాలయం వల్లే. కాబట్టి మీరు గవర్నమెంట్ వాలంటీర్లకు సచివాలయకు అవి ఏర్పాటు చేసిన మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నా. అంతే కాకుండా మీరు మాకు రేషన్ ప్రతి నెల కరెక్ట్ గా 1వ తారీఖే కూపన్ సిస్టమ్ లో లైవ్ చాలా మంది లేకుండా కూపన్ సిస్టమ్ లో ఇచ్చి జనాలకు కుంపుకోకుండా ప్రతి నెల ఇచ్చి ఆదుకున్నారు. దానికోసం మీరందరికీ చాలా కృతజ్ఞతలు ఖర్చు ఉండకుండా చేసినందుకు.
ఇక అంటేనే మాకు తెలియక పథకాలు కూడా ప్రతి ఒక్కటి చెప్పి వాలంటీర్లు మాకు ఇళ్ల స్థలాలు కానీ ఇంటి మా పిల్లలు ఇప్పుడు నాకు 2 పిల్లలు వాళ్ళని ఇంగ్లీష్ మీడియం చదివించుకోవాలంటే చాలా కష్టంగా అవుతుంది. ఒకరు ఊడగట్టి ఒకరు 4వ తరగతి చదువుతున్నారు. సరిగ్గా ఆ ఫీజు కట్టాలంటేనే ఈ ఆటో సరికి ఇంట్లో జరగాలంటేనే చాలా ఇబ్బంది ఉంది. అటువంటిది ఇప్పుడు మీరు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి బడిలో పెట్టాలని గవర్నమెంట్ స్కూల్లో పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి అదే కాకుండా విద్యార్థులకు బుక్కులు పుస్తకాలు యూనిఫాము అన్ని ఇస్తామని చెప్పుకోవడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. మేము కూడా మా ఇంటి దగ్గర మున్సిపాలిటీ స్కూల్లో మా పిల్లల్ని ఇంగ్లీష్ చెప్పాలని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు బయట విధంగా మాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి వేరే దేశాలు మాట్లాడుతున్నాము మాట్లాడుతున్నాము. అదే ఇంగ్లీష్ వస్తే ఏదే రాష్ట్రాలు పోయినా ఏదే దేశాలు పోయినా పిల్లలకు ఉద్యోగాల్లో కానీ దేనికైనా బాగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయని ఇంగ్లీష్ మీద కావాలి. ఇంప్రూవ్ చేయాలని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటున్నాము. గుంటూరు జిల్లా అనుకుంటున్నారు సార్. ఈసారి ఈ ఆటో కూడా కొనుక్కున్నారు. సెకండ్ హ్యాండ్ ఆటో కొనుక్కొని ఈ బికెమ్ ఎలిజిబుల్ బాగుంది సార్. లాస్ట్ ఇయర్ బాడీ ఆటోలో ఉన్నది ఓనర్కి వచ్చింది సార్. ఈసారి అయితే నేరుగా అంటే థ్యాంక్ యూ హరి గారు. అమ్మఒడి కూడా 10,000 రూపాయలు వచ్చింది సార్. గుంటూరు జిల్లా ప్లస్ ఇళ్ల స్థలాలు కూడా మెసేజ్ వచ్చింది సార్. మీకు ఓకే అయినట్టుగా మాకు ఇళ్ల స్థలం వచ్చి ఇల్లు కట్టించేది ఇల్లు మేము ఆ ఇంట్లో చేయకుండా 2 రోజులు కూడా మాకు బాడీ మిగిలితే మా ఫ్యామిలీ సంతోషపడతాం సార్. జీవితాంతం మీ ఫోటో పెట్టుకొని మా పిల్లల్లో మేము పెట్టుకుంటాం సార్. థ్యాంక్ యూ లక్ష్మీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ హరి. గుంటూరు జిల్లా ఆనందన్న శ్రీ ఆనందన్న. నమస్కారం సార్. నమస్తే ఆనందన్న మాట్లాడు. సార్ మాకు ఈ సంవత్సరం రమణన్న బాగుంటారు అంటే 4,000 సార్. మహేష్ మహేష్ వెనకాల ఉన్నారు సరిగ్గా గడపద్దన్నా. బట్ మిగతా వాళ్ళు మాస్కులు పెట్టుకున్నారు. రజనన్న బాగుంటారన్నా. రోషయ్యన్న బాగుంటారన్నా. రమణ బాగుంటారన్నా. నవాబ్ సాబ్ సబ్ ఖైరత్ కానీ ఆనందన్న. మనకి ఈ సంవత్సరం సార్ లాస్ట్ ఇయర్ కంటే 4,200 మందికి ఎక్కువ ఇస్తున్నాం సార్. లాస్ట్ ఇయర్ 20,900 మందికి ఇస్తే ఈ సంవత్సరం 24,056 మందికి ఇస్తున్నాం సార్. యాక్చువల్గా 4 నెలల ముందు ఇచ్చినందుకు ఇవాళ నేను ఆఫీస్ వస్తుంటే వీళ్ళందరూ లైన్లో నిలబడాలి సార్. ఆఫీస్ దగ్గర అందరూ తప్పలు పడతారు. మాట్లాడు బాబు సీఎం గారు చెప్పండి చెప్పావు సార్. మనకి మోషి అనే ఒక ఆటో డ్రైవర్ గారు ఉన్నారు సార్. వారు మాట్లాడతారు సమర్పటి. నమస్తే నమస్తే మోషి. నమస్తే. పాదయాత్రలో మీరు చేసిన వాగ్దానం ప్రకారంగా ఆటో డ్రైవర్లు గుర్తించి మాకు ఈ వాహన మిత్ర దాంట్లో మాకు ఈ 10,000 రూపాయలు సమకూర్చినందుకు మీరు చాలా కృతజ్ఞతలు అన్నా. అసలు ఆటో డ్రైవర్లు అందరూ కూడా అసలు ఇలా మాట్లాడతాను మీతోటి అని చెప్పి కూడా అనుకోలేదన్నా. కాకపోతే ఏంటంటే ఈ కొన్ని సమస్యలు ఆటో డ్రైవర్లకు ఇప్పుడు ఏంటంటే ఈ 10,000 రూపాయలు తీసుకొని ఈ బండి ఫిట్నెస్ కొరకు ఈ ఇన్సూరెన్స్ బండి ఫిట్నెస్ కొరకు మీరు సంవత్సరం 10,000 అందిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఆ 10,000 కోసం పక్కన ఎక్కడ కూడా ఇంట్రెస్ట్ తెచ్చుకోవాలన్నాయి. ఆ తెచ్చుకునే పని లేకుండా అది ఆ సహాయం మీరు ఆటో డ్రైవర్లు చేసినందుకు అసలు చాలా హ్యాపీగా ఉందన్నా. అయితే ఇంకొకటి ఆ అమ్మఒడి పథకం రావడం, ఆటో డ్రైవర్కి నాకు 10,000 రావడం, ఒక పిల్లవాడిని చదివించుకుంటున్నానన్నా. ఇంగ్లీష్ మీడియం చదివించుకున్నానన్నా. మీరు ఇచ్చే ఈ బాధ్యతకి మీరు పంపిస్తూ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదివించుకున్నానన్నా. అయితే చాలా హ్యాపీగా ఉందన్నా. అయితే ఇంకో విషయం అన్నా, మా అమ్మగారికి గుండె ఆపరేషన్ చేయించడానికి డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడ్డాము. అసలు ఆరోగ్యశ్రీ లేకపోతే ఎంత ఇబ్బంది అంటే మనిషి చనిపోయి అంత ఇబ్బంది అన్నా. అసలు ఇంత కష్టంలో కూడా అసలు నేనున్నాను అని చెప్పి నువ్వు ఆరోగ్యశ్రీ ఇట్లా పెడతాం చాలా ఉపయోగించింది. అసలు ఈ కరోనా టైంలో దానికి కూడా లేకుండా 40 యాత్రలు ఇచ్చామన్నా. పొట్టింటే ఒక ఫోటో అలాగా అలాంటివి గుర్తించి
వాహన మిత్ర, వైఎస్ఆర్ వాహన మిత్ర పెట్టి 4 నెలల ముందు ఈ కరోనాలో మా ఆటో డ్రైవర్లు సహాయం చేసేందుకు చాలా చాలా అసలు ఇద్దరు అసలు ఎంత హ్యాపీగా ఫీల్ ఇలా మీతో మాట్లాడడానికి చాలా ఇదిగా ఉన్నాను. అయితే నాకు గుర్తున్నా 20 డిజైన్ నాది. అయితే మా నాన్నగారు కూడా హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో నేను లబ్ధి పొందానన్నా. అప్పుడు నాకు ఇదే సిచ్యువేషన్ ఉన్నా అసలు. అప్పుడు ఎప్పుడైనా సంపాదన అసలు ఎప్పుడైతే అర్ధార్థం ఒకరు ఇస్తే తీసుకొని బంద్ వేసుకొని క్యారెట్ తీసుకొని వెళ్ళాను మా నాన్నగారికి. అలాంటి టైంలో కూడా ఆరోగ్యం ఉంది చాలా అప్పుడు వెళ్ళిపోయింది, చాలా అయిపోయింది. అయితే ఇంకా ఆటో డ్రైవర్లకి సందేహం పడతారు, ఇంకా ఎన్నెన్నో రావాలని చెప్పి కోరుకుంటున్నామన్నా. అయితే ఇంకో విషయం అన్నా, ఇప్పుడు మా ఆటో డ్రైవర్లకి 10,000 రూపాయలు మీరు ఇస్తున్నారన్నా. ఇచ్చే డబ్బుల్లో ఈఎంఐలు ఉన్నాయన్నా, మార్కెట్ ఈఎంఐలు. అయితే ఇప్పుడు మీరు ఏమైనా అలా కట్ అయిపోకుండా ఆ 10,000 రూపాయలు మా చేతికి వస్తే ఏదో మా కుటుంబ సహాయానికి బండి రిక్వెస్ట్ కొరకు జరగడానికి వరకు జరుగుతున్నా. అయితే ఈ విషయం నాకు ముస్తఫా గారు ఉన్నారు. ముస్తఫా గారు కూడా మాకు మార్కెట్ ఉన్నారు, ఎందుకు ట్యాక్స్ అలాంటి వచ్చండి. ముస్తఫా గారు కూడా మాకు ఏ విషయంలో కానీ సరే, ఒక వాటర్ విషయంలో కానీ సరే, ఏదో కానీ సరే పిల్లలు అసలు కాల్ చేసి మాట్లాడండి. సార్ కూడా మాకు ఎంతో రెస్పాండ్ అవుతారు, చాలా హ్యాపీగా ఉందన్నా. ఇలా మాట్లాడినందుకు నాకు ఎంతో సంతోషం ఉందన్నా. సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. నెల్లూరు జిల్లా అండి. ఆల్ ది బెస్ట్. నెల్లూరు ఆల్ ది బెస్ట్. శేషు, I see you, Seshu. Sir, good afternoon, sir. Yes, Seshu. Sir, renewals 17,529, sir, and new sanctions are 2,780, sir. Total coming to 20,300 with a total benefit of 20 crores, sir. Sir, Nellore district lo transport department has taken initiative, sir. వాళ్ళు ఇవి శాంక్షన్ చేసిన డీ-అడిక్షన్ సెంటర్స్ ని యూజ్ చేసుకుని, బికాస్ ఈ 20,000 లో 4,000 దాకా మ్యాక్సీ క్యాబ్స్ అండ్ టాక్సీ డ్రైవర్స్ సార్. బేసికల్ గా వీళ్ళందరూ లాంగ్ డిస్టెన్సెస్ వెళ్తారు, రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి 4,000 మందికి ఐ అండ్ డీ-అడిక్షన్, ఐ టెస్టింగ్ అండ్ డీ-అడిక్షన్ కి సంబంధించి ఒక డ్రైవ్ విత్ ద హెల్ప్ ఆఫ్ NGOs టేకప్ చేస్తున్నారు సార్. దట్ ఈస్ వన్ సబ్జెక్ట్ సార్. ఐ రిక్వెస్ట్ సుబ్బారావు గారు, లోకల్ టాక్సీ డ్రైవర్ ఫ్రమ్ నెల్లూరు టౌన్ సార్, టు స్పీక్ టు యూ సార్. నమస్తే సుబ్బారావు. నమస్తే. ఆరోగ్యంగా సంతోషం. ఇలాగే మీరు పక్కాగా ఉండాలని ఆశిస్తున్నానన్నా. మీరు పాదయాత్రలో భాగంగా గడప గడప తిరిగి, ఇంటింటికి తిరిగి, గడప గడప తిరిగి, అక్క చెల్లెల్ని, అన్న తమ్ముల్ని, అవ్వ తాతల్ని అందరినీ కలిసి ఒక కష్టసుఖాలు తెలుసుకొని, ఆ రోజు మీరు మాటిచ్చారన్నా, నేను ఉన్నానని ఆ రోజు మాటిచ్చారు. మీరు ఇచ్చిన పాదయాత్రలో వాగ్దానాలన్నింటినీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 సంవత్సర కాలంలోనే మొదటిగా మాకు ఆటో తోడుకునే వారిని గుర్తించి, వాళ్ళ కష్టసుఖాలను గుర్తించి, వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకుంటున్నారో లేదో, ఎఫ్సీలు చేర్చుకుంటున్నారో లేదో అని గుర్తించి, వాళ్ళ కష్టసుఖాలను గుర్తించి మాకు వాహన మిత్ర పథకం ద్వారా 10,000 రుణాలు 10 సంవత్సరాలు సాయం చేశారన్నా. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ COVID-19 కరోనా లాక్డౌన్ పరిస్థితుల్లో ఇంట్లో నుంచి బయటపోయే పరిస్థితి, ఇంట్లో తెలియని పరిస్థితుల్లో కూడా మీరు ముందుగానే మాకు 10,000 రూపాయలు సహాయం చేస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నా. అలాగే ఈ కరోనా సమయంలో మేము విలువ నుంచి పనిచేసే పరిస్థితుల్లో, తెలియని పరిస్థితుల్లో 5 సార్లు రేషన్ బియ్యం అందజేశారు, 1000 రూపాయలు ఇంట్లో సహాయం అందజేశారు, కందిపప్పు, శనగలు అందజేశారన్నా. ఈ సహాయం ఏ ప్రభుత్వం ఇంతవరకు చేయలేదన్నా. దానికి మేము చాలా గర్వపడుతున్నామన్నా. ఇలాంటి ముఖ్యమంత్రి కావాలని ప్రతి పేదవాళ్ళు కోరుకుంటున్నారన్నా. ఈరోజు ఈ నెల్లూరులో ఇంత సంతోషించడానికి ప్రతి ఒక్క ఇల్లు మేము ప్రతి ఒక్కరిని తిరిగి కనుక్కున్నామన్నా. ఇలాంటి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నామన్నా. అలాగే మీరు మా ఇంట్లో నా కూతురి పేరు మీద అమ్మఒడి పథకం ద్వారా నా భార్య అకౌంట్ లో 15,000 రూపాయలు చేశారు. నాకు చాలా సంతోషపడుతున్నానన్నా. అలాగే నాకుంటే అడగడ పదానికి రైతు భరోసా కింద 2 సంవత్సరం 13,500 రూపాయలు సహాయం చేశారు. అలాగే ఈసారి కూడా 7,100 రూపాయలు సహాయం చేశారన్నా. ఇంత గొప్ప ప్రభుత్వం ఏనాడు ఏ ముఖ్యమంత్రి చేయలేని
ప్రభుత్వాన్ని మేము ఈరోజు మీ ద్వారా కన్నులతో కానీ చూపులతో కానీ మాటలతో కానీ విని మీరు చేసి చూపించారన్నా. ఇంత గొప్ప కార్యం చేస్తున్నందుకు మీకు గొప్పగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నా. అలాగే ఆరోగ్య పథకం కిందన మా పెద్దమ్మ సరైన పరిస్థితుల్లో ఇంట్లో కాలు పోయి బాత్రూంలో పడిపోతే చేతులు డబ్బు లేని పరిస్థితుల్లో హాస్పిటల్కి తీసుకెళ్లి ఆరోగ్యశ్రీ కింద మొన్నే వారం ముందు డిశ్చార్జ్ అయిందన్నా. చాలా ధన్యవాదాలన్నా. ఈ పథకం ద్వారా మా పెద్దమ్మ నేను దక్కించుకున్నాను. చాలా ధన్యవాదాలు. అలాగే ఈ ఆరోగ్యశ్రీ పరిస్థితి అన్నా 1000 రూపాయల కంటే ఎక్కువగా అమౌంట్ ఎక్కువ అవుతుందంటే చేయించుకోలేని పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాలకు చేయించుకోవాలన్నా కానీ చెన్నై, బెంగళూరు అట్లాంటి ప్రదేశాలకు వెళ్ళి హాస్పిటల్ పెద్ద హాస్పిటల్లో చేయించుకోవాలన్నా వర్తించే విధంగా ఈ రోజు మీరు దగ్గరుండి ఈ ప్రభుత్వం చేసినందుకు చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నామన్నా. అలాగే మీరు బడుగులో చదువుకునే పిల్లలకి గోరుముద్దు పథకం కింద వాళ్ళకి ఇచ్చే భోజనం అన్నా ఎంత తృప్తిగా ఈరోజు పిల్లలు స్కూల్లో తింటున్నారు. అలాగే పిల్లలు కింద కూర్చోలేకపోయినా వాళ్ళకి బల్లలు ఏర్పాటు చేశారు. ఇంతమంది పిల్లలు కింద కూర్చుంటే వీపు నొప్పనేవారన్నా ఈ రోజు బల్లల్లో కూర్చొని హ్యాపీగా ఉంటున్నారు. ఈపు నొప్పి లేదు, ఏమీ లేదు అంటున్నారు. కడుపు నిండా తృప్తిగా భోజనం చేస్తున్నారు, సంతోషంగా వస్తున్నారు. ఈ రోజు స్కూల్ ఓపెన్ చేయగానే మొదటిగా వాళ్ళకి యూనిఫామ్, బుక్స్, షూ అన్ని ఏర్పాటు చేశారు. ఈ ఘనత మీ ప్రభుత్వానికి ఏందన్నా. ఇంకా ఏ ప్రభుత్వం చేయకూడదన్నా. ఏదన్నా మేము కార్యక్రమాలు ఏదైనా చేసుకోవాలన్నా, ఇళ్ళ పట్టాలు చేసుకోవాలన్నా, ఏదైనా చేసుకోవాలంటే గత ప్రభుత్వంలో నాయకుల దగ్గరికి వెళ్ళాలంటే జన్మభూమిలో కమిటీ వేసి ఆ కమిటీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే ఎన్నుకొని ఇస్తున్నారు. మిగతా వారికి ఆ సహాయం కావాలంటే లేదంటే దానికి సంబంధించిన వాళ్ళు చేసుకునే దానికి వాళ్ళు కార్యాలయ పట్టు తిరిగి చూసేవారు కదన్నా. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు ఒక వాలంటీర్, ఒక సెక్రటరీ ఏర్పాటు చేసి వాలంటీర్ ఇంటికే వచ్చి మాకు ఇళ్ల సహాయం చేస్తున్నారు. ఇటువంటి కావాలన్నా ఏ రోజుకైనా అదే ప్రభుత్వం కావాలని ఆశిస్తున్నామన్నా. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు, గుడ్డివారు, వికలాంగులు అందరూ ఉంటే కూడా వాళ్ళు పెన్షన్కి వెళ్ళి తీసుకోలేని పరిస్థితుల్లో ఉంటే కూడా ఉదయం 6 గంటకే వచ్చి ఇంటికి వచ్చి వాలంటీర్లు లేపి పెన్షన్ సహాయం చేస్తానన్నా. ఈ సహాయం ఏ ప్రభుత్వం చేయలేదన్నా. నాకు పోటీ వచ్చేస్తున్నా సుబ్బారావు, కొంచెం ప్రకాశం జిల్లా. ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నా. అన్న అసలు ముఖ్యంగా ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం అసలు మన రాష్ట్రాన్ని అప్పులలో ప్రవేశించింది. అటువంటి పరిస్థితుల్లో మీరు వచ్చే సంవత్సర కాలంలో ఈ మీరు చెప్పిన పథకాలన్నింటినీ 5 సంవత్సరాల్లో చేయాల్సిన పథకాలని 1 సంవత్సరంలో 90% చేసి చూపిస్తున్నారన్నా. దాని గురించి మేము అసలు ఎంత ఆలోచిస్తున్నాం, ఎలా చేస్తున్నారు జగన్ అన్న, ఎట్లా వస్తుంది ఈ రూపాయలు చెప్పి ఆలోచిస్తున్నామన్నా. మీరు ఎన్ని బాగున్నా ఆ పేద ప్రజల కష్టాన్ని ఆలోచించి మాకు అనంతపురం నుంచి లేడీ ఆటో డ్రైవర్ గారు ఉన్నారు. థ్యాంక్ యూ సుబ్బారావు. థ్యాంక్ యూ శిశు. థ్యాంక్ యూ సుబ్బారావు. అనంతపురం నుంచి మహిళా ఆటో కార్మికురాలు గారు ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. మనీషాలు మనీమ్మా బాగుంటుందమ్మా. సుబ్బన్న బాగుండమ్మా. చరణ్ కూడా బాగుండదమ్మా. ఏమో వాయిస్ వినపడ్డారు కదా సార్. ఏమైనా సంథింగ్ ఇస్ రాంగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ లాస్ట్ ఇయర్ 10,918కి ఈసారి ఇంకొక 1,618 యాడ్ అయ్యి టోటల్ 12,536 సార్. 12.53 crores అనంతపురం జిల్లా వాసులకి ఇస్తున్నారు సార్. ఇక్కడ మనతో పాటు భాగ్యలక్ష్మి గారు ఇక్కడ ఉన్నారు సార్. ఈ అమ్మాయి తన సొంత శక్తితో ఆటో తీసుకొని దాన్ని నడుపుకుంటూ లాస్ట్ 5 years నుండి జీవనం సాగిస్తున్నారు సార్. ఒకనొక దశలో తన నమ్మకం కోల్పోయినప్పుడు వాహన మిత్ర స్కీమ్ ద్వారా మళ్ళీ నాకు భరోసా వచ్చింది, మళ్ళీ ఒక కొత్త జీవితం వచ్చిందని చెప్పేసి ఇంతసేపు చెప్తూ ఉన్నారు సార్. ఆ అమ్మాయి మాటల్లోనే వీళ్ళ ఒకసారి అమ్మతో మాట్లాడతారు సార్. భాగ్యలక్ష్మి గారు సార్. బాగున్నారమ్మా హేమంతమ్మా. బాగున్నారమ్మా సార్. నా పేరు భాగ్యలక్ష్మి సార్. అనంతపూర్ టౌన్ లో ఆటో తోలుతూ 5 years అయింది సార్. సార్ మేము యాక్చువల్లీ ఓసీ సార్. ఆ కారణంగా మాకు ఎలాంటి గవర్నమెంట్ బెనిఫిట్లు కూడా ఇంతవరకు నేను పొందలేదు సార్. నేను ఎంఏ చదివాను కానీ ఎప్పుడు ఎలాంటి గవర్నమెంట్ బెనిఫిట్ కి ఓసీ అని ఒక
చెప్తున్నాను సార్. ఫస్ట్ టైం నేను గవర్నమెంట్ సొమ్ము మీ ప్రభుత్వంలోనే తిన్నాను సార్. ఈ 10,000 సబ్సిడీ కూడా చాలా మంది మహిళలకి ఇచ్చారు సార్. ఆటో ఇచ్చినప్పుడు నాకైతే ఎలాంటి 1 రూపీ కూడా ఇవ్వలేదు సార్. ఫస్ట్ టైం నేను తిన్నాను సార్ మీ 10,000. తర్వాత సార్ 400 నుంచి 500 పర్ డే నేను సంపాదించేదాన్ని సార్. అందులోనే ఫ్యామిలీ మెయింటెనెన్స్ ప్లస్ ఎఫ్సి ఇన్సూరెన్స్, చిన్న చిన్న రిపేర్లు, పిల్లల చదువులు అన్ని దాంట్లోనే చాలా కష్టంగా ఉండేది సార్. మీరు ఇచ్చిన లాస్ట్ టైం 10,000 వల్ల ఇన్సూరెన్స్, ఎఫ్సి, చిన్న రిపేర్లు దానికి సరిపోయింది సార్. సో ఫ్యామిలీని హ్యాపీగా నడుపుకున్నాను సార్. లాస్ట్ ఇయర్ చాలా సంతోషంగా ఉంది. మీరు మాకు ఆర్థికంగా అడగకుండానే ఇంత హెల్ప్ చేసినందుకు మా ఆటో డ్రైవర్స్ అందరి తరఫున మీకు చాలా కృతజ్ఞతలు సార్. సార్ ఇక్కడ చిన్న ప్రాబ్లం సార్ మీతో చెప్పాలనుకుంటున్నాము సార్. ప్రైవేట్ ఫైనాన్స్ ద్వారా 14 నుంచి 15% వడ్డీకి రుణాలు తీసుకొని ఆటోలు నడుపుకుంటున్నారు సార్ చాలా మంది. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. అలా కాకుండా మీరు గవర్నమెంట్ బ్యాంకు ద్వారా ఏమైనా లోన్స్ ఇప్పించగలిగితే 0 వడ్డీకి కానీ లేదా తక్కువ వడ్డీకి కానీ ఇప్పించగలిగితే ఇంకా చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సార్. సార్ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు భవన నిర్మాణ శాఖని ఏర్పాటు చేయించారు సార్. సార్ అలాగే మా ఆటో డ్రైవర్స్ ని కూడా భవన నిర్మాణ శాఖలో వెల్ఫేర్ బోర్డులోకి జాయిన్ చేయించమని, తర్వాత మాకు కూడా గుర్తింపు కార్డులను ఏర్పాటు చేయించమని కోరుకుంటున్నాం సార్. అది మీరే చేయగలరని ఒక నమ్మకంతో మీతో చెప్పుతున్నాం సార్. సార్ ఇన్సూరెన్స్ కి 7,300 మేము చెల్లిస్తున్నాం సార్ బయట. అలా కాకుండా మీరు ప్రభుత్వం ద్వారా ఇన్సూరెన్స్ కూడా మాకు కల్పించగలిగితే తక్కువకి ప్లస్ సెక్యూర్ గా మేము ఉండగలమని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. నాకు మాట్లాడడానికి చాలా టెన్షన్ అవుతుంది కానీ చాలా సంతోషంగా ఉంది సార్. ఫస్ట్ టైం నేను గవర్నమెంట్ సొమ్ము చాలా తిన్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓటీలో పుట్టాలని ఒక కామెంట్ చాలా సార్లు మా ఫ్రెండ్స్ షేర్ చేసుకునేదాన్ని సార్. నేను ఇలాగా ఎస్సీ ఎస్టీ బీసీ అంటే నేను తినేదాన్ని అని. కానీ ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చివరిగా ప్రకాశం జిల్లా తల్లి ఇన్ ఇండియా ఎమ్మెల్యే మాట్లాడే In India, identified only one country, but you're the CM who has identified. అనంతపురం ఎమ్మెల్యే గారు కంటెక్స్ట్ ఇవ్వండి. Anna, in India, all the government have identified only one khaki. You're the first chief minister in India to identify the second khaki on road, the auto drivers, Anna. I wholeheartedly congratulate you because you are in the top list of CM in India today. We are happy to work with you, Anna. Thank you, Anna. Thank you, Delishan. ప్రకాశం జిల్లా భాస్కర్ అన్న ఐసీ ఉన్నా నమస్తే భాస్కర్ అన్న. భాస్కర్ అన్న బాగుంటుందా? సురేష్ బాగున్నా? సురేష్ అట్లాగే కూడా రిప్రజెంట్ చేస్తూ ఈ రోజు ఉన్నాం సార్. ప్రకాశం జిల్లాలో 13,803 మంది రిజిస్టర్ చేసుకున్నారు సార్. దాంట్లో పాత వాళ్ళు 13,654 కవర్ అయ్యారు. కొత్త వాళ్ళు 2,340 సార్. మొత్తం 13,760 మందికి 10,000 రూపాయలు చేస్తున్న తమ శాంక్షన్ చేస్తున్నారు సార్. తర్వాత తమకు ఇంపాక్ట్ అవడానికి అంతర్గతం చెప్పి పెన్షన్స్ ఉన్నారు సార్. ఒంగోలు ఆటో డ్రైవర్ సుధాకర్ బాగున్నా? సుధాకర్ ముందుగా మాట తప్పని మొదలు తిప్పని ఆంధ్రప్రదేశ్ డైనమిక్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారం చేస్తున్నానయ్యా. నా పేరు అక్కబాబు, ప్రకాశం జిల్లా ఒంగోలు. బలరామన్న బాగున్నారా? నమస్కారం, మేము మాట్లాడండి. అన్నా, నేను గత 22 సంవత్సరాల నుంచి ఆటో వేసుకున్నాను. 22 సంవత్సరాల్లో నేను సాధించింది, నేను సంపాదించింది కూడా నా కష్టాయితం మీద ఏం లేదు. నా పిల్లల్ని, నా కుటుంబాన్ని పోషించుకోవడం జరిగింది. అమ్మాయి, నాకు 2 పిల్లలు, ఒక అబ్బాయి అమ్మాయి. అమ్మాయిని ఎంఎస్సీ చేయించానయ్య, అబ్బాయి ఇంటర్మీడియట్ చదివాడు. నా జీవనోపాధికి తమ ప్రభుత్వం ఈ రోజున లాస్ట్ ఇయర్ 2019లో
మిత్ర పథకం పెట్టి ఈ 10,000 రూపాయలు ఆటోకి జమ చేస్తున్నట్టుగా అకౌంట్ లో మీకు బెనిఫిట్ స్కీమ్ కింద మీరు రిలీజ్ చేశారు. మరలా ఈ సంవత్సరం 2020లో 4 నెలల ముందుగానే COVID-19 కరోనా ఎఫెక్ట్ వల్ల ఈ 4 నెలల ముందుగానే తమరు అకౌంట్ లో ఈ 10,000 రూపాయలు వేస్తారని ఎవరు ఊహించరు. ఈ విధంగా కూడా ఎవరు చేయరు. ఏ స్టేట్ లో కూడా ఏ మినిస్టర్ ఏ సీఎంలు చేయనటువంటి ఈ 10,000 ఆటో వాళ్ళకి సోదరులకి చేయడం అనేది ఒక ఫస్ట్ స్థానం జగన్మోహన్ రెడ్డి గారికే ఉంటుందని చెప్పి నేను సమయంగా తెలియజేస్తున్నానయ్యా. ఇంకపోతే ఇక్కడ సోదరులు చాలా మంది ఆటో సోదరులు ఉన్నారు. కొంతమంది సొంతంగా ఆటో తోలుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది భారీ బండ్లు తోలుకునే వాళ్ళు ఉన్నారు. చాలా మంది కూడా స్వయం ఉపాధి బతుకు తెరువు లేక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద చదువుకొని నిరుద్యోగ సంస్థ అంటూ ఉంటే అప్పులు చేసి ఫైనాన్స్ లో ఆటోలు